చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వరలక్ష్మి పేరు పెట్టుకున్న వాళ్ళందరూ ఇండస్ట్రీని రూల్ చేశారు. ఎదగడానికెందుకురా తొందర, ఎదర బతుకంతా చిందర బందర. సిస్టర్ పిలవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది అని ఫీల్ అయిన హీరోస్ ఉంటారు కదా. ఎందుకురా ఈ చెల్లిగా చేయిస్తున్నారు అని. నిజంగా కృష్ణ గారు వరలక్ష్మి గారు ఇద్దరు అన్నా చెల్లెళ్ళ. కానీ ఆయన ఈరోజు మనలో లేరు. నాకు రియల్ లైఫ్లోనూ బ్రదర్ లేరు. కానీ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఇన్ని సినిమాలు నేను చేస్తాను అనుకున్నారా మేడం? నేను ఓన్లీ డాల్, బొమ్మ. గ్యాప్ వచ్చిందా, మీరు గ్యాప్ తీసుకున్నారా మేడం? వచ్చింది. లవ్ మ్యారేజా మేడం, అరేంజ్ మ్యారేజా? ఆయన లవ్ చేశారు, నేను పెళ్లి చేసుకున్నాను. అసలంతా అప్పుడంతా రేపులు వరలక్ష్మి అని పిలిచేవాళ్ళు ఆడియన్స్ కూడా. అవును, కో ఆర్టిస్టులు కూడా అలా పిలవటము. పిలిచారా మేడం? పేర్లు చెప్పొద్దు కానీ సభలో వచ్చి నీకు అప్రిషియేషన్ 4 చప్పట్లు కావాలని ఇంకొక కో ఆర్టిస్టులంతా మనం డిగ్రేడ్ చేయకూడదు. హీరోయిన్లకి ధీటుగా అంత బిజీగా యాక్ట్ చేసిన వరలక్ష్మి గారు హీరోయిన్కి తగ్గట్టుగానే రెమ్యునరేషన్ తీసుకున్నారు. చెన్నైలో కొన్ని కోట్ల ఆస్తులు సంపాదించారని అనుకుంటారు తెలుగులో. మనం వచ్చి పబ్లిక్ని వచ్చి ఫూల్స్ చేయకూడదు. అలా ఏ అమ్మాయికి జరగకూడదు. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ మనతో పాటు ఉన్న యాక్టర్స్ గురించి చెప్పాలి అంటే ఒకసారి 50 years బ్యాక్ వెళ్ళిపోవాలన్నమాట. ఎందుకంటే దాదాపు 5 దశాబ్దాల నుంచి ఇండస్ట్రీని వెళ్తున్న ఎంతోమంది వరలక్ష్మిలను చూసాం. జీ వరలక్ష్మి, ఎస్ వరలక్ష్మి, పిఆర్ వరలక్ష్మి, బేబీ వరలక్ష్మి అండ్ ఇప్పుడు వరలక్ష్మి శరత్ కుమార్. ఈ పేరు పెట్టుకుంటే ఏంటో తెలియదు కానీ అక్కెక్కే వేరప్ప అన్నట్టుగా ఇండస్ట్రీని ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరు రూల్ చేశారు. ప్రజెంట్ మనతో పాటు జీ వరలక్ష్మి, ఎస్ వరలక్ష్మి గారు లేరు కాబట్టి ఇంటర్వ్యూ చేయలేకపోయాం. బట్ పిఆర్ వరలక్ష్మి గారు ఉన్నారు కాబట్టి చేశాను. ఇప్పుడు తర్వాత మనకి అందుబాటులో ఉన్న బేబీ వరలక్ష్మి గారు అండ్ వరలక్ష్మి శరత్ కుమార్ ఇద్దరిని కూడా చేశాను. ఒక్కరిని మిగిలిపోయారు. ఇప్పుడు ఉన్నారు బేబీ వరలక్ష్మి, కుమారి వరలక్ష్మి, శ్రీమతి వరలక్ష్మి అండ్ మన ఎంతో ఇష్టపడే మా వరలక్ష్మి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానండి. వరలక్ష్మి పేరు పెట్టుకున్న వాళ్ళందరూ ఇండస్ట్రీని రూల్ చేశారు. అవును, నిజం. వాళ్ళ పరిమితికి మించి కూడా చేశారు. అవును, కొన్ని వందల సినిమాలు కాంబినేషన్స్, పెద్ద పెద్ద సూపర్ స్టార్స్తో ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చారు. దీంట్లో ఏంటంటే నేను జీ వరలక్ష్మి గారితో చేశాను, పిఆర్ వరలక్ష్మి గారితో చేశాను. ఈ ఒక్క శరత్ కుమార్ వరలక్ష్మి గారితో మాత్రం చేయాల. నాకు బాగా గుర్తు మేడం, అందాల రాముడు కదా ఫస్ట్ మూవీ. అవును. ఏడవకు ఎదగడానికెందుకురా తొందర, ఎదర బతుకంతా చిందర బందర. నాగేశ్వరరావు గారు ఎత్తుకొని మరి ఇంత ఉంటారు అప్పుడు కరెక్ట్. ఎలా అనిపిస్తుంది మేడం ఈ జర్నీ చూసినప్పుడు? 50 years బ్యాక్ వెళ్ళి చూసుకుంటే ఇప్పటికి 50 years అమ్మాయిలాగే ఉన్నారు. థ్యాంక్ యూ. జర్నీ అంటే నాకు మొత్తం నా పసితనం, దాని తర్వాత కొంచెం ఒక 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు అన్నీ నాకు సినీ ఫీల్డే. దాంట్లో డిఫరెన్స్ అనేది నాకేం తెలియట్లేదు. కొంతమందికి ప్రీ స్కూల్ ఉంటుంది, స్కూల్ ఉంటుంది, కాలేజ్ ఉంటుంది, పిహెచ్డీలు అలా చేస్తారు. మనం పిహెచ్డీ లెవెల్లో ఉన్నాం అనిపిస్తుంది ఫీల్డ్లో, అంతే, వేరేం లేదు. అవి అటేమో కానీ దీంట్లో మాత్రం మనం అన్ని స్కూలింగ్స్ చేసి వచ్చాం. డాక్టరేట్ వరకు ఇక్కడే చేసేసారు. మేబీ ఇంకా డాక్టరేట్ చేయలేదు, చదువుకుంటూ ఉండాలి. ఏంటంటే ఫీల్డ్ అనేది వచ్చి ఇంకా నేర్పుతుంది, ఇంకా నేర్చుకోవాలి. ఇక్కడికి స్టాప్ అనేది అంతా ఏం లేదు. కొత్తగా ఇంకా ఏమేమో వస్తున్నాయి, ఇంకా నేర్చుకోవాలని. వాటన్నిటికీ ఒక డిగ్రీ రాగానే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆర్టిస్టులకు మాత్రం ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇంకా చేయాలి, ఇంకా ఏదో చేయాలి, ఇంకా సాధించాలి, ఇంకా అప్రిషియేషన్ కావాలి అని ఒక ఆశ అలా ఉంటూనే ఉంటుంది, పెరిగిపోతూ ఉంటుంది. ఒక క్లాప్కి ఒక 10 రెట్లు బలం వస్తుంది. అలాగే ఒక మాటకి 100 ఏళ్ళు ఇంకా వచ్చి బ్రతకాలనిపిస్తుంది. అలాగే ఒక్క సినిమా హిట్ అయిందంటే దాంట్లో మనల్ని చూసి చెల్లి అని కానీ తల్లి అని కానీ అంటుంటే అదొక ఫీలింగ్. అది వచ్చి మన సంసార జీవితంలో కూడా అలా దొరకదు అనుకుంటున్నాను.
అండ్ దట్టు వరలక్ష్మి గారు అనగానే ఏ వరలక్ష్మి అనేది ఎక్కువైపోతుంది సర్చ్ గూగుల్లో కూడా. అవునవును. ఇప్పుడంటే వరలక్ష్మి శరత్ కుమార్ కొంచెం లీడ్లో ఉన్నారు కాబట్టి టక్కున ఫస్ట్ ఆమె వస్తుంది. అవును. మీకు వరలక్ష్మి గారు అంటే అప్పుల్లో ఎక్కువ ఏంటి మీకు ఐడెంటిటీ ఇదేనా? నాకు బేబీ వరలక్ష్మి ఎక్కువ ఐడెంటిటీ. ఎందుకంటే నాకు ఎక్కువ ఫేమస్ జీవన్ జ్యోతి అలాంటి పిక్చర్ల నుంచి నన్ను శంకరాభరణం అప్పటి నుంచే వచ్చి ఫస్ట్ బేబీ వరలక్ష్మి అనేవాళ్ళు, తర్వాత శంకరాభరణం వరలక్ష్మి అనేవాళ్ళు, తర్వాత చెల్లి. చెల్లి అంటే వరలక్ష్మి ఎవరంటే చెల్లి. దాని తర్వాత ఎవరు ఇంకా తెలియదు. కొంచెం మన సినీ ఫీల్డ్ వరకు అందరికీ తెలుస్తుంది అమ్మాయి ఎవరంటే చెల్లి సిస్టర్ వరలక్ష్మి అంటే నేనని తెలుసు. బట్ బయట ఉన్నవాళ్ళు ఎవరు ఒక్కొక్కళ్ళు 1 to 1 మాట్లాడుకున్నప్పుడు ఏ వరలక్ష్మి అంటే ఆ మచ్చి ఉంటుంది అమ్మాయి, చిలక ముక్కు ఉంటుంది అమ్మాయి అలా అంటారు. అది కూడా ఒక మంచి ఐడెంటిటీ. అవునండి. మీకు 2 పుట్టుమచ్చలు ఇచ్చారు దేవుడు, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. స్క్రీన్ మీద మాకు ఇది బాగా కనిపిస్తుంది అప్పుడులో, బట్ ఇది మేకప్ లో కవర్ చేస్తారు అనుకుంటా. అవునండి. ఇది యాక్చువల్లీ చిన్నప్పుడు చాలా చిన్నదిగా ఉండేది, ఎంతో పెరిగిపోయింది అలా చిన్న చిన్నగా. సో అదే ఉంటుంది ఐడెంటిటీ కోసం అని చెప్పేసి అలా ఉంచేశారు. అసలు నేను తీస్తానన్నా ఎవరు ఒప్పుకోవట్లేదు. తీసేస్తే అయ్యో మీ ఐడెంటిటీ అది ఎందుకు తీస్తారు అని. సో బేసిక్ అందరూ మీరు చెన్నైలో ఉండిపోయేసరికి తమిళన్ అనుకుంటలే అనుకుంటున్నారు ఇప్పుడు జనరేషన్. అప్పుడంటే అందరూ యాక్ట్ చేసేవాళ్ళు కాబట్టి తెలుగు వచ్చింది అందరికీ, దానివల్ల తెలుగు వచ్చేమనుకుంటారు. బేసికల్గా ఎక్కడ మేడం మీ రూట్స్ అంతా? నేను భీమవరం అండి. భీమవరం అమ్మాయి మీరు? ఓకే. భీమవరం తణుకు నాన్నగారిది, భీమవరం అమ్మది. ఆ చెంట ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ వీళ్ళు మా రిలేషన్స్ అందరూ ఇప్పటికి కూడా అక్కడే ఉన్నారు. నేను అంటే నాకు అసలు ఎవరూ తెలియదు, ఆ రోడ్స్ కూడా నాకు తెలియదు. నేను పుట్టినప్పటి నుంచి ఇక్కడ ఒక 2 months 3 months బేబీ ఉన్నప్పుడు వచ్చేసాను నేను ఇక్కడ. అంతే. నాకు దాని తర్వాత ఎప్పుడైనా ఎవరైనా పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వెళ్ళినప్పుడు నేను మీ పెదనాన్ని పెద్దమ్మని అంటుంటే అలా తెలుస్తుంది. పాపం కొన్నిసార్లు అయితే కొంతమందిని నేను అసలు నాకు తెలియని కూడా తెలియదు, అమ్మ నేనమ్మా అంటూ ఉంటారు. సారీ నాకు తెలియట్లేదు, నేను చిన్నప్పుడే వచ్చేసాను కదా ఇక్కడ అని. వాళ్ళు వస్తూ ఉంటే మనం వెళ్తూ ఉంటే తెలుస్తుంది. నేను అప్పటి నుంచే బిజీ కదా. దాని తర్వాత టచ్ వదిలిపోయింది. తర్వాత నాన్నగారు చాలా చిన్న వయసులోనే చనిపోవటం, అటు ఇంకా వెళ్ళలేదు. దాని తర్వాత అమ్మగారు మాతోనే ఉన్నారు. ఆవిడకి హెల్త్ బాగాలేక ఇంట్లోనే ఉండటం వల్ల నేను ఇంకా అటు సైడ్కి వెళ్ళటం ఎక్కువ లేదు. బట్ నాన్న యాక్టింగ్ కోసం వచ్చారా చెన్నైకి? అవును, ఆయన యాక్ట్ చేస్తానికి వచ్చారు. యాక్చువల్లీ ఆయనకి యాక్టింగ్ ఛాన్సెస్ దొరకలేదు. రమాప్రభ గారు ఒకసారి నన్ను షూటింగ్ తీసుకెళ్తే చూసి పాప బాగుంది కదా, పాప చేత యాక్ట్ చేయించవచ్చు కదా అన్నారు. అప్పటి నుంచి ఆవిడ నోటి చలవ. థ్యాంక్స్ టు రమాప్రభ గారు. ఈరోజు వరలక్ష్మి అని మీ అందరికీ తెలుస్తుంది. మా నాన్నగారి పేరు జి ఆనంద్. ఆయన చాలా వచ్చి ట్రై చేశారు, రాలేదు. తర్వాత నన్ను చూసిన తర్వాత నేను క్లిక్ అయ్యాను. దాని తర్వాత మా సిస్టర్స్ ఇద్దరు, వాళ్ళు కూడా యాక్ట్ చేస్తారు. చాలా పిక్చర్స్ చేశారు చైల్డ్ ఆర్టిస్ట్గా. ముగ్గురు ఇండస్ట్రీలోనే ఉన్నారు. ముగ్గురు. అంటే బేసికల్గా చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన అమ్మాయిలు అందరూ కూడా తర్వాత పెద్ద పెద్ద హీరోయిన్స్ అయిపోయారు చాలామంది. శ్రీదేవి గారు మీ టైంలో ముఖ్యంగా. అలాంటిది ఎందుకని బేబీ వరలక్ష్మి గారు చైల్డ్ ఆర్టిస్ట్గా సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చి ఒక్కసారిగా చెల్లెలు అవతారం ఎత్తారు? అంటే ఇండస్ట్రీ మీకు ఆ స్టాంపు గుద్దేసిందా స్టిల్గా ఉండిపోవాలి? ఎక్కడ బ్రేక్ ఇవ్వకుండా వచ్చాను. ఎక్కడ బ్రేక్ ఒక స్టేజ్ తర్వాత నాకు చిన్నపిల్లని 12 ఏళ్ళు అంటే సిస్టర్గానే కదా చూస్తారు. 12 ఏళ్ళ నుంచి సిస్టర్గా చేస్తూ 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 అలా సిస్టర్గానే ఉండిపోయాను. బట్ తమిళనాడులో హీరోయిన్గా చేసినాను, కేరళలో చేశాను, కర్ణాటకలో చేశాను. బట్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో చేయలేదు అంతే. హీరో సిస్టర్ అంటే మనకి అదే కదా, సిస్టర్ అంటే సిస్టరే. బట్ ఏ హీరోయిన్కి తీసిపోని అందం కదా మేడం ఇది. ఎప్పుడన్నా అనుకుంటారా అరే నేను రాంగ్ స్టెప్ వేసానే, చెల్లెలు క్యారెక్టర్స్ చేసి అందరు ఇచ్చేసారు, లేకపోతే తెలుగులో కూడా ఒక మంచి హీరోయిన్ అయ్యేదని శ్రీదేవి లాగా? ఎందుకంటే ఏ హీరోయిన్కి తీసిపోదు మీ అందం, అంత బాగుంటారు అప్పుడు. థ్యాంక్ యూ. లేదు, నేను అప్పుడు అనుకునేదాన్ని కానీ, ఎందుకంటే నేను అందాన్ని వలన అనుకునేదాన్ని కాదు. చాలామంది కొత్త హీరోయిన్స్ని తీసుకొస్తున్నప్పుడు ఒక్కొక్క సినిమాలో కృష్ణ గారితో సిస్టర్ గారు చేసినప్పుడు కానీ, చిరంజీవి గారితో చేసినప్పుడు కానీ, అప్పుడు న్యూ కమర్స్ని తీసుకొచ్చేవాళ్ళు బాంబే నుంచి. వాళ్ళకి యాక్టింగే రాదు.
చాలా జీరో అనమాట. ఈవెన్ డ్రెస్సింగ్ సెన్స్ కూడా ఉండేది కాదు. వాళ్ళందరినీ తీసుకొచ్చి 10 మంది పడి వాళ్ళని రెడీ చేసి దాన్ని అందంగా హీరోయిన్‌గా నిలబెట్టడానికి చాలా ప్రయత్నించేవాళ్ళు. అలాంటప్పుడు నాకెందుకు ఇలా ఎప్పుడు సిస్టర్‌గా ఇచ్చి నేనెందుకు చేయకూడదు అలా అనిపించిందే తప్ప, మనకి అందం ఒకటే కాదు, టాలెంట్ కూడా కావాలి కదా! టాలెంట్ ఉంది. ఐ నో డాన్స్, యాక్టింగ్ తెలుసు. నాకు చాలా పబ్లిసిటీ ఉంది. నేను చేస్తే ఈ అమ్మాయి వరలక్ష్మి అని అందరూ చెప్తారు కదా! అలా ఉన్నా కూడా నాకెందుకు హీరోయిన్‌గా రాలేదు అనేది కొంచెం బాధగా ఉండేది. బట్ ఈ క్యారెక్టర్లు చేయటానికి కూడా ఒక ఆర్టిస్ట్ కావాలి కదా! సిస్టర్స్‌లో అప్పుడు పెద్దగా ఎవరు క్లిక్ అయింది లేదు. నేనొక్కటే వరలక్ష్మి. దాని తర్వాత చాలామంది వచ్చారు. సిస్టర్ అంటే వరలక్ష్మి అని అప్పట్లో, అమ్మ అంటే అన్నపూర్ణ గారిలాగా, అంతే. సిస్టర్ అంటే వరలక్ష్మి. ఉమ్. అదొక బ్లెస్సింగ్ లాగా ఉండేది. కానీ ఎందుకంటే కొంచెం నాకు కూడా ఈ షార్ట్ డ్రెస్సెస్ అవన్నీ కొంచెం కన్వీనియంట్ లేదు. అందుకని ఓకే, ఐఎమ్ ఓకే విత్ దట్ క్యారెక్టర్స్. బట్ వేసిన కొత్తల్లో హీరోస్ ఎక్కువ ఫీల్ అయ్యి అంటారు, అరే ఇంత అందమైన అమ్మాయిని హీరోయిన్గా కాకుండా మన పక్కన సిస్టర్ రోల్స్ చేపిస్తున్నామే మనం, సిస్టర్ పిలవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది అని ఫీల్ అయిన హీరోస్ ఉండరు కదా. అంటారు కూడాను, మానేస్తారు కూడాను సెట్లో, ఎందుకురా ఈ చెల్లిగా చేయిస్తున్నారు అని. కానీ నిజంగా అలా అయిపోయిన తర్వాత అందరూ ఆన్ సెట్లో కూడా నేను చాలా కొంచెం ఇన్నోసెంట్గా ఉండేదాన్ని. మరి ఆర్టిస్ట్ అంటే సో టాలెంటెడ్గా నేను చాలా ఇన్నోసెంట్గా ఉండేదాన్ని. అందరూ ఓకే సిస్టర్ అంటే ఓకే, వాళ్ళు కూడా ఓకే. కొంతమంది అనుకుంటా ఉండేవాళ్ళు, విన్నట్టు ఉండిపోయేదాన్ని. బట్ కృష్ణ గారికి చెల్లెలుగా చేసిన సినిమాలలో నిజంగా కృష్ణ గారు వరలక్ష్మి గారు ఇద్దరు అన్నా చెల్లెళ్ళ అనేలా ఒదిగిపోతారు. ఆ కాంబినేషన్ మీరు వర్కౌట్ చేసుకున్నారా ఆఫ్ స్క్రీన్, లేకపోతే అలా వర్కౌట్ అయిపోయింది అది? యాక్చువల్లీ చెప్పారా అప్పుడు చెప్పేవాళ్ళు ఎవరన్నా? చాలామంది చెప్పారు. నాకే తెలియకుండా ఆయన అంటే నాకు చాలా అన్నయ్యగా చాలా ఇష్టం. ఆయన కూడా మీకు తెలుసు కదా, కృష్ణ గారి సెట్లో ఎవరితో మాట్లాడరు, అసలు ఏమీ మాట్లాడరు. అలాంటిది ఆయన చాలా అభిమానంగా ఉండేవాళ్ళు నా దగ్గర. అస్సలు ఒక సింగిల్ మాట కూడా ఇప్పుడు ఎవరిని అన్నారు అనుకోండి, అప్రిషియేట్ చేయరు ఆయన ఎవరిని. ఆయన అప్రిషియేట్ చేస్తారు నన్ను. నాకు అందే చాలా సంతోషంగా ఉండేది. బాగా చేసావమ్మా, చిన్నపిల్లవైనా కొన్ని డీప్ ఎక్స్ప్రెషన్స్ అన్ని చాలా బాగా చేసావు. బ్రహ్మాస్త్రంలో రాజేంద్ర ప్రసాద్ గారు, నేను ప్యారు, ఒక గుడ్డమ్మాయి క్యారెక్టర్. గుడ్డమ్మాయి అంటే కళ్ళు లేకుండా కూడా మనం వచ్చి ఆ ఫీలింగ్స్ చూపించేది కొంచెం కష్టం. కొన్ని సీన్స్ అలా ఉండినాయి. ఆయన అప్రిషియేట్ చేశారు, చాలా సంతోషంగా ఉంది. కానీ ఆయన ఈరోజు మనలో లేరు. నాకు రియల్ లైఫ్లోనూ బ్రదర్ లేరు. వాళ్ళందరూ ఆల్ హీరోస్ నా బ్రదర్ అనుకున్నాను. ఈయన చాలా 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 ఇష్టం నాకు. ఆయన లేరు ఈరోజు. చాలా ఎమోషనల్ అయ్యారంటే ఆ రోజంతా మీరు? చాలా అసలు బ్లాంక్ అయిపోయింది. ఏంటి అందరూ వెళ్ళిపోతున్నారు అనిపిస్తుంది. అంటే పోయిన లాస్ట్ ఇయర్ చాలామందితో నేను అందరితో మ్యాక్సిమం యాక్ట్ చేస్తున్నాను. చలపతి అంకులు, సత్యనారాయణ అంకులు, అందరూ చాలామందితో నేను యాక్ట్ చేశాను. మళ్ళీ వాళ్ళందరితో యాక్ట్ చేస్తాను అనుకున్నాను, వాళ్ళు వెళ్ళిపోయారు. బట్ చెల్లెలుగా ఇంతమంది స్టార్స్ చేశారు కదా మేడం, ఏ హీరో ఎక్కువ ఓన్గా ఫీల్ అవుతారు, ఒక ఫ్యామిలీ లాగా నిజమైన చెల్లిలాగా ఫీల్ అయ్యి స్క్రీన్ మీద అది పండించడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపే హీరో అంటే కృష్ణ గారు కాకుండా ఇంకెవరన్నా చెప్తారా మీరు? వేరే హీరో వచ్చి చెప్పాలంటే నాగార్జున గారు. అప్పట్లో ఆయన చాలా కొత్త, నేను అప్పటికే చాలా చేస్తున్నాను పిక్చర్స్. ఆయన కూడా ఏంటంటే మేకప్ కూడా నేను ఒక ఇంతకుముందు నుంచి చేసి వచ్చిన ఆర్టిస్ట్ అని ఎప్పుడు చూడలేదు. ఆయన కొత్త, అప్పట్లో కొత్తవి. మేము కలెక్టర్ గారు అబ్బాయి అవి చేసినప్పుడు కొంచెం మేకప్ ఎక్కువ వేసినా కూడా ఎందుకమ్మా వద్దు, ఆయన అసలు ఆయన లెవెల్కి నా మేకప్ గురించి చెప్పాల్సిన అవసరమే వద్దు. వద్దు, నీ క్యారెక్టర్కి ఇది వద్దు, వాళ్ళు హీరోయిన్లు వాళ్ళు వేసుకొని నువ్వు బాగుండమ్మా, నువ్వు సాఫ్ట్ అలాగే వేసుకో, ఇవన్నీ వద్దు, ఈ బ్లషెస్ ఇవన్నీ వద్దు, నీ మీద సింపతి రావాలి అని అదే ఓన్ చేసుకునేలాగా నాగార్జున గారు. నాకైతే ఒకసారి యాక్చువల్లీ చెప్పాలంటే ఫస్ట్లో కోపం వచ్చింది, ఏంటి నా మేకప్ని అలా అంటున్నారు అని. దాని తర్వాత అర్థమైంది, నా క్యారెక్టర్ని ఆయన అంతా ఎవరికీ చెప్పలేదు, నాకు చెప్తున్నారంటే ఆయన
మనల్ని ఎంత వచ్చి ఓన్ సిస్టర్గా అనుకుని అలా చెప్తున్నారు, మనం తీసుకోవాలి దీన్ని ఉమ్. అని. నాకు అన్నయ్యే కదా ఏంటే నాన్నగారికి బిడ్డగా చేశాను, ఈయనకి చెల్లిగా చేశానంటే నాకు అన్నయ్యే కదా ఆయన. అవును. ఆయన ఉమ్. అందుకని చెప్పి అప్పుడు తీసుకున్నాను. అప్పటి నుంచి నేను మేకప్ కూడా చాలా కరెక్ట్ చేసుకున్నాను. ఆయన కూడా చాలా న్యాచురల్గా ఉంటారు కాబట్టి ఆయనకి అప్పటి నుంచి వచ్చిన ఆర్టిస్టులాగా బ్లష్ అంతా వేసేసుకొని యాక్ట్ చేస్తుంటే మా విక్కీ దాదా ఆ టైంకి వచ్చేసరికి ఆయన చెప్పారు ఒకరోజు, వద్దమ్మా వద్దు, అంత వద్దు, లైట్ చేసుకో, నువ్వు నీ క్యారెక్టర్స్ వేరు, వాళ్ళని చూసి నువ్వు కంపేర్ చేసుకోక, నీది సాఫ్ట్ క్యారెక్టర్. అలా తీసుకొచ్చే ఫస్ట్ కోపం వచ్చినా కూడా తర్వాత హీస్ రైట్ అని చాలా పిక్చర్స్ నేను నా క్యారెక్టర్ తగ్గట్టు మేకప్ కూడా తగ్గించుకొని నేను చెప్పినట్టే. ఆయన చెప్పబట్టే ఈరోజు మీ మీద ఎంత సింపతి ఉంది. కరెక్టే కదా. ఏంటే మనం ఒక స్టేజ్కి వచ్చేసిన తర్వాత మన ఇష్టానికి మేకప్ చేసుకుంటాము. అది చెప్పడానికి కూడా కొంతమంది న్యూ డైరెక్టర్స్ వస్తున్నారు కదా. అప్పట్లో నేను రాఘవేంద్రరావు గారి ఫస్ట్ పిక్చర్ నేను చేస్తున్నాను, బాబు పిక్చర్. ఆయన పిక్చర్స్ అన్నిట్లో నేను చేస్తున్నాను. అందరూ వచ్చి ప్రతి వాళ్ళు చెప్పరు మేకప్ గురించి. ఇంకా ఒక లెవెల్కి వచ్చిన తర్వాత మేకప్ ఎవరు ఇన్వాల్వ్ ఆ టైంలో కూడా ఆయన చెప్పారు. అంటే ఆ టైంలో ఎలా చెప్తారో అన్ని సినిమాలలో హీరోయిన్ సావిత్రి వాణిశ్రీ ఉండేవాళ్ళంట అని, అన్ని సినిమాలలో చెల్లెలంటే వరలక్ష్మి ఉండేవాళ్ళు. అవును, అలా చెప్పుకునేవాళ్ళు. అలాగే బాలకృష్ణ గారు కూడా చాలా చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీలో చాలామంది, మా కెమెరామ్యాన్ గారు మోహన్ కృష్ణ గారు అందరూ బాగా చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. మా చెల్లెలని. బట్ ఏదన్నా హీరో ఫ్యామిలీ అప్రిషియేషన్ చేసిందా మేడం? నిజంగా మా అన్నకి నాకంటే నువ్వే ఎక్కువ చెల్లిగా ఒదిగిపోయావు, నా రియల్ లైఫ్లో కూడా అలా ఉండం మేము. అంటే ఇప్పుడేనండి ఫ్యామిలీస్ బయటకు వచ్చి మాట్లాడుతున్నాయి, ఇంటర్వ్యూస్ కానీ కెమెరాస్కి వస్తున్నాయి. అప్పట్లో ఎవ్వరు అసలు షూట్ అయిపోగానే ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు అంతే. నేను అప్పుడు చేశాను కాబట్టి ఒకవేళ వచ్చుంటే అప్రిషియేట్ చేసేవాళ్ళేమో. కానీ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఇన్ని సినిమాలు నేను చేస్తాను అనుకున్నారా మేడం? ఎక్కడో భీమవరం. నేనేం చేశానండి, అంతా మా నాన్నగారే. నేనేం చేయలే. ఆయన హోల్ లైఫ్ నేను అంతే. ఆయన హోల్ లైఫ్ సాక్రిఫైస్ చేస్తే ఎన్ని కంపెనీస్కి తిరిగారు, ఎంతమందిని అప్రోచ్ అయ్యారు, ఎంత కష్టపడ్డారు, అంతా మా నాన్నగారే. నేను ఓన్లీ డాల్, బొమ్మ. ఆయన ఇన్ని పిక్చర్స్ చేసినా, ఇన్ని క్యారెక్టర్స్ చేసినా ఊరికినే ఆయనే మొత్తం. ఎక్కడికి వెళ్ళినా ఒక డైలాగ్ చెప్పాలన్నా కూడా ఆయన ముందు డైలాగ్ పేపర్ తీసుకుంటారు, సీన్ పేపర్స్ తీసుకుంటారు. ఆయన రూమ్లో మేకప్ రూమ్లో కూర్చోబెట్టి ఒక్కొక్క డైలాగ్ చెప్పిస్తారు. అప్పుడు వెళ్ళి చెప్తాను నేను. అంత ట్యూన్ చేశారు నాకు. అంటే ఆయన అవ్వాలనుకున్నది మీ రూపంలో తెచ్చుకున్నారు. అదే. ఇప్పుడు ఏంటంటే గ్యాప్ వచ్చిందే నాకు చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు ఒక సినీ ఫీల్డ్ అయిన లైఫ్ అలాగే ఉండిపోవాలనుకున్నారు. నాకు కొంచెం గ్యాప్ వచ్చింది. కొంచెం గ్యాప్ వచ్చిందా, మీరు గ్యాప్ తీసుకున్నారా మేడం ఇప్పుడు? వచ్చింది. ఓకే. తెలుగు ఇండస్ట్రీ వరలక్ష్మి గారిని మర్చిపోయింది అనుకోవచ్చా? లేదు, పాపం వాళ్ళని ఏం అనటానికి లేదు. అంటే గ్యాప్ వచ్చిందంటే అవకాశాలు రాకుండా గ్యాప్ రాలేదు, కొన్ని సందర్భాల వలన గ్యాప్ వచ్చింది. ఏమో సమ్ బ్రేక్స్. నేను ఇప్పుడు బేబీ ఆర్టిస్ట్ నుంచి సిస్టర్ అవటానికి ఒక 2-3 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. ఆ టైంలో నాకు కొంచెం ఛాన్సెస్ లేవు, ఎందుకంటే ఎటు కాని వయసు అయిపోయింది. అలాగే ఇప్పుడు సిస్టర్ నుంచి అమ్మగా వెళ్ళటానికి టీవీ సీరియల్స్ 20 ఇయర్స్ చేశాను నేను. 2000 నుంచి 2023 20 ఇయర్స్ చేశాను. దానికి ఒక బ్రేక్ వచ్చింది. ఇప్పుడు సీరియల్స్ నుంచి మళ్ళీ సినిమాకి వెళ్ళటానికి ఒక బ్రేక్ వచ్చిందా, లేకపోతే కొంచెం బ్రేక్ తీసుకుంటే మంచిదా అనుకున్నాడా దేవుడు అని తెలియదు. కొన్ని కారణాల వలన చేయలేదు, చేస్తాను మళ్ళీ. బట్ అదైతే కొంచెం పెయిన్ ఉంది. కంపల్సరీగా ఉంటుంది కదా, బట్ చేస్తాను తప్పకుండా మళ్ళీ. ఇది సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చా? థర్డ్ ఇన్నింగ్స్. థర్డ్ ఇన్నింగ్స్ అంటే ఎలాంటి రోల్స్ చేయాలని మేడం? అంటే మీరు అప్పటికి ఇప్పటికి చెల్లిలాగే ఉన్నారు అందరికి. అంటే కుదిరితే చెల్లా లేకపోతే అమ్మ? లేదండి, ఎంత మనం వచ్చి యంగ్గా కనిపించిన వయసు అనేది అందరికీ తెలుసు కదా.
పైగా నా ఏజ్ నేను చెప్పక్కర్లా, అందరికీ తెలుసు. ప్రతి సినిమా వేసుకుంటారు, ఎంత ఏ సినిమా ఏ ఇయర్లో వచ్చింది వాళ్ళే చెప్పేస్తారు. సో మనం వచ్చి చెల్లిగా కాదు కానీ అక్కగాను కాదు, తల్లిగా చేయాలనుకుంటున్నాను. ఏ ఏ హీరోస్కి నేను సిస్టర్గా చేశానో వాళ్ళ పిల్లలకి నేను తల్లిగా చేయాలనుకుంటున్నాను. నిజం కదా, కృష్ణ గారికి చేశారు, బాలకృష్ణ బాలకృష్ణ గారికి చేశారు, చిరంజీవి గారికి చేశారు. యాక్చువల్లీ థర్డ్ జనరేషన్ కూడా చేయాలి. ఫస్ట్ ఎన్టీ రామారావు గారితో చేశాను, బాలకృష్ణ గారితో చేశాను, అలాగే నాగేశ్వరరావు గారితో చేశాను, నాగార్జున గారితో చేశాను, మన చిరంజీవి గారితో చేశాను, ఇప్పుడు మన బన్నీ గారితో చేయాలి. కానీ మీరు నిజంగా అమ్మగా చాలా బాగుంటారు కదా, మన డైరెక్టర్స్ ఎందుకు మర్చిపోయారు అసలుకి? నాకు అదే ఇప్పుడు డౌట్ వస్తుంది. సార్ హోమ్లీ అమ్మ అందులో కూడా. ఇప్పుడు కావాల్సింది కూడా అందరికీ హోమ్లీ అమ్మ ఒకటి, ట్రెండీగా ఉండే అమ్మ. మరి ముసలమ్మలను కూడా కోరుకోవట్లేదు కాబట్టి మీరు ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నారు. ఇంకా చేయొచ్చు కదా, ఇంకా ఉంది బోల్డ్ అంత లైఫ్ ఉంది, చేయొచ్చు. చిన్న బ్రేక్ వలన దేనికైనా మనం ఇప్పుడు సీరియల్స్ నుంచి పిక్చర్స్కి వెళ్తున్నామంటే కొంచెం ఒక బ్రేక్ ఇచ్చి వెళ్తే మనకి ఒక బాగుంటుంది కదా, అందుకని వచ్చిందేమో. ఏది జరిగినా మన మంచిగా అనుకోవాలి. వస్తాం. అండ్ అందరూ వచ్చేసారు కదా, మనం మా గ్రూప్ అంతా వచ్చి తులసి గారు కానీ రోహిణి గారు కానీ అందరూ నా తర్వాత వచ్చిన వాళ్ళు అయినా కూడా వాళ్ళు వచ్చేసారు. వాళ్ళంతా మీ టీమేనా అప్పట్లో? నాకన్నా కొంచెం పెద్దవాళ్ళు వాళ్ళు. సో వాళ్ళంతా అమ్మలుగా వచ్చేసారు ఆల్రెడీ? వచ్చేసారు. నా టీం అంతా వచ్చేసింది, రావాలి నేను. బట్ అప్పుడు పీక్లో ఉన్నప్పుడు కూడా చెల్లెలుగా వందల కొద్ది సినిమాలు చేస్తున్నప్పుడు, పీక్లో ఉన్నప్పుడు కూడా వరలక్ష్మి గారు 19 సంవత్సరాలకే పెళ్లి చేసుకోవడం వల్ల బ్రేక్ వచ్చేసింది అనేది కూడా బాగా వచ్చింది టాక్. అంటే చేసుకోవాల్సి వచ్చిందా, లేకపోతే ఇంట్లో వాళ్ళ బలవంతం వల్ల మంచి సంబంధం కాబట్టి చేసుకోవాల్సి వచ్చిందా, లేకపోతే మీకు లవ్ మ్యారేజ్ కాబట్టి ఎమ్మటే ఒప్పుకోరేమో మళ్ళీ అని చెప్పి చేసుకోవాల్సి వచ్చిందా? లేదండి, మా నాన్నగారు నా 18వ ఏట చనిపోయారు. ఆయన ఎప్పుడు వచ్చేవాళ్ళు షూటింగ్స్కి అన్నిటికీ వచ్చి ఆయనే కూడా వచ్చేవాళ్ళు. నాకు కొంచెం ఫియర్ ఎక్కువ. ఎన్ని సినిమా లైక్ చేసినా నాన్నగారు లేకుండా అమ్మ లేకుండా నేను ఎక్కడికి వెళ్ళలేకపోయేదాన్ని. ఆ టైంలో వచ్చి ఒక ప్రపోజల్ వచ్చింది, అందుకని సరే చేసుకున్న తర్వాత చేద్దాంలే అనుకున్నాను. అలాగా చేసుకోవాల్సి వచ్చింది. కొంచెం మనకి ఒక బలం ఉంటుంది కదా, బ్రదర్స్ ఎవరైనా ఉండుంటే కొంచెం తోడుగా వస్తానికి, కొంచెం కూడా వస్తానికి ఒక బలం ఉండేది. అందరు సిస్టర్స్ కూడా వాళ్ళు చదువుల్లో ఉన్నారు. నాకు కూడా వస్తానికి మా డాడీ లేరు, మా మమ్మీ వచ్చి వాళ్ళని టేక్ కేర్ చేసుకోవాలి. ఇంకా 3 పిల్లలు ఉన్నారు, వాళ్ళని చూసుకోవాలి. నాకు ఒక సపోర్ట్ ఉంటుందని చేసుకున్నాను, నేనే చేసుకున్నాను. 19 ఇయర్స్కే షాక్ ఇచ్చేసారు ఇండస్ట్రీ మొత్తానికి ఒక్కసారిగా. లవ్ మ్యారేజా మేడం, అరేంజ్ మ్యారేజా? ఆయన లవ్ చేశారు, నేను పెళ్లి చేసుకున్నానండి. ఇంత అందమైన మా హీరోయిన్ ని కొట్టేసిన అందగాడు ఎవరు? విశ్వనాథ్. ఏ సినిమా చూసి లవ్ చేశారు మేడం ఆయన? ఆయన సినిమా చూడలేదు, ఆయన ఒక న్యూస్ పేపర్, అప్పుడు పేపర్ కటింగ్స్ ఉంటాయి కదా, నేను అప్పుడు ఒక సొంతం 16 అని ఒక పిక్చర్ చేశాను. అది వచ్చి అన్ని మలయాళం పిక్స్లో కూడా వెళ్ళింది. అక్కడ కేరళ అటు పాలక్కాడు అటు సైడ్ కూడా మా పత్రికలు వెళ్తాయి కదా, అటు ఆ పత్రికలో సెంటర్ పేజ్లో నా ఫోటో చూసి ఆయన ప్రపోజ్ చేశారు. నెంబర్ ఏమో ఇచ్చారేంటి దాంట్లో? నెంబర్ ఏమి వాళ్ళు తెచ్చుకుంటారు కదా, ఆర్టిస్ట్ కదా. ఓకే. ఆయన మలయాళియా? అవునండి. మలయాళియా ఆయన? తమిళియన్ కదా? తమిళియన్ కాదు, మలయాళి. మలయాళి అంటే వాళ్ళు కూడా వచ్చి పాలక్కాడు ఈ కోయంబత్తూర్ సైడ్ సెటిల్ అయిపోయారు. ఏం చేస్తారు మేడం సార్? డాక్టర్, యాక్టర్. భలేష్ ఇంకేంది ఏంటి స్పెషలైజేషన్? జనరల్ ఫిజిషియన్, ఎండి. ఇక్కడే సాద్ హాస్పిటల్. అవును, ఎస్ఆర్ఎంలో పనిచేశారు, ఇప్పుడు వచ్చి సపరేట్ క్లినిక్ పెట్టుకున్నారు. సో డాక్టర్ కాబట్టి ప్రపోజల్ ఫస్ట్కే యాక్సెప్ట్ అంత తొందరగా చేసుకోలేదండి. 18 ఇయర్స్ నుంచి ప్రాకులాడిది 19 ఇయర్స్కి చాలా కష్టపడి ఒప్పించి చేసుకున్నారు. ఎలా ఉంటుంది మేడం సార్కి అండర్స్టాండింగ్? అంటే మీరేమో ఇంకొక ఫీల్డ్, ఆయన ఒక ఫీల్డ్. లేదండి, ఆయన చాలా ఎంకరేజ్ చేస్తారు, యాక్ట్ చేయమని చెప్తారు. ఆయన ప్రాబ్లం ఏం లేదు, ఎప్పుడు ఎక్కడైనా వెళ్ళి నువ్వు చేసుకోను నమ్మకం ఎక్కువ. ఆయన ఎంకరేజ్ చేయబట్టి నేను ఇంకా చాలా సీరియల్స్ చేశాను. అప్పుడు
చాలా పిక్చర్స్ కూడా పెళ్ళైన తర్వాత ఆమె చేశాను, మాతో పెట్టుకోవద్దు, ఆడవాళ్ళ మజాక, ఆ పిక్చర్స్ అన్నీ కూడా చేశాను. అవన్నీ మ్యారేజ్ ఉమ్, అయ్యాక. ఉమ్, ఉమ్. పాపని కొంచెం పాప దగ్గర ఉండాలి అన్న ఒక మైండ్ సెట్లో కొంచెం సినిమాలకి వెళ్ళాలి. సీరియల్స్ అంటే ఇక్కడే ఉండేవి కదా, అందుకని చెన్నై సిటీలోనే ఉండాలి. ఈవినింగ్ అయితే సీరియల్స్ వెళ్ళిపోవచ్చు ఇంటికి అనేది ఒక ఇది. పాప దగ్గర ఉండాలని ఒక కోరిక. అందుకనే మొత్తం సినిమాలు మానేయటానికి కారణం అదేంటి, అవుట్డోర్ షూటింగ్స్. చాలామంది కూడా ఆడవాళ్ళ మసాక అప్పుడు కూడా అందరూ రూమ్లో ఏడుస్తూ ఉంటే అందరూ ఆర్టిస్టులు, ఈ విక్రమ్ గారు కానీ అలీ గారు కానీ అందరూ వచ్చి ఎందుకమ్మా ఏడుస్తూ ఉంటే పాపను వదిలి ఉండలేకపోతున్నానండి, పాపను వదిలి ఉండలేకపోతున్నాను అని చెప్పాను. సరే అందుకని అనుకున్నాను, సరే కొన్ని అలా ఫీల్డ్ బ్రేక్ ఇచ్చేసారు మీరే కావాలని. వద్దు వద్దు అంటే ఇంకా చేయట్లేదు అనేసి వాళ్ళకి ముద్ర అయిపోయింది కదా. దాని తర్వాత సీరియల్స్ చేస్తాం. ఒకే ఒక పాప మేడం? ఓకే ఓకే. ఏం చదువుతున్నారు? మ్యారేజ్ అయిపోయింది తను. పాపకి ఎన్ని years చేశారు? పాపకి కూడా తొందరగానే చేశాను, 20 years. మీకు కలిసి వచ్చిందేమో 1920 అనేది. మా ఫ్యామిలీలో అందరికీ 1920, మా అక్కకి కానీ మా సిస్టర్స్ కానీ అందరూ 1920. ఒక సరస్వతికి ఒకటే కొంచెం లేట్గా చేసాము, అందుకనే కొంచెం లేట్ అయింది తనకి. పాపకి మళ్ళీ? పాపకి పాప సరిపోయింది. అయితే అమ్మమ్మ. ఎస్, ఐఎమ్ గ్రాండ్. ఇప్పుడు ఇబ్బంది లేదు, అమ్మకి చేయొచ్చు మీరు, ఇంకా ప్రమోషన్ తీసుకోండి. నేను తను గ్రాండ్ డాటర్గా చెప్పకూడదు అంటే అదేంటో నాకు అర్థం కాదు. ఐఎమ్ యువర్ డాటర్, డోంట్ టెల్ మీ గ్రాండ్ డాటర్. ఎన్ని ఇయర్స్ పాపకి? 9 years వచ్చేసాయా? అయ్యయ్యో. ఎందుకు మేడం అప్పుడు ఒకే పాపతో సరిపోయిద్ది అనిపించిందా లేకపోతే? లేదండి, ఏమో తోచలేదు, ఒక పాప చాలు అనుకున్నాను. నాకు చాలామంది పాపలు ఉన్నారు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత నా చెల్లెళ్ళందరూ నా పాపలే. ఇంకొక పాప చాలు, చాలా పాపలు, 4 పాపలు అయ్యారు అప్పటికి. అంటే ఇంటి పెద్ద కాబట్టి. పెద్ద కాదండి, నేను సెకండ్. మీరు సెకండ్. ఫస్ట్ మా అక్క అన్నపూర్ణ గారు ఉన్నారు కదా, వాళ్ళ బ్రదర్కి మా అక్కనే ఇచ్చి చేశాను. ఏ అన్నపూర్ణ గారు? మన అన్నపూర్ణ గారు అమ్మ. అన్నపూర్ణమ్మ గారు? ఆమె మీకు రిలేటివా? అవును, మా అక్కని వాళ్ళ బ్రదర్కి ఇచ్చి చేశాం. మీ అక్కని వాళ్ళ బ్రదర్కి? ఓకే. వాళ్ళ ఆంటీ వాళ్ళ బ్రదరు మా మా అక్క. ఫస్ట్ తను, సెకండ్ నేను, థర్డ్ రాణి, ఫోర్త్ సరస్వతి. ఓకే. పెద్దక్క ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు? బెజవాడ. సో అన్నపూర్ణమ్మ గారు కూడా కొంత ఇన్స్పిరేషన్ అయింది ఇండస్ట్రీకి రావడానికి అయితే. అన్నపూర్ణమ్మ గారి కన్నా ముందు నేను వచ్చాను అనుకుంటున్నాను. దాని తర్వాతే వచ్చినట్టున్నారు ఆంటీ తర్వాతే వచ్చారు అనుకుంటా. ఎలా ఉంటుంది అన్నపూర్ణమ్మ గారి సపోర్ట్ ఫ్యామిలీకి? నాకు అన్నపూర్ణమ్మ గారి సపోర్టు వచ్చి యాక్చువల్లీ మేము చాలా పిక్చర్లు వచ్చి, మాకు అంతకుముందు రిలేషన్షిప్ అంతా ఏం లేదు కదా, చాలా పిక్చర్లు ఆంటీ అమ్మగా ఉండేవాళ్ళు. మా అమ్మను ఆంటీ ఫ్రెండ్స్ బాగా. ఏ షూటింగ్కి వచ్చినా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు, వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. ఆంటీ అంటే నాకు భయం, కొంచెం పెద్ద ఏజ్ కదా, భయం. నేను ఎక్కువ మాట్లాడను, భయపడుతూ ఉంటాను. ఆంటీకి ఇప్పుడు కూడా భయమే నాకు ఆంటీ అంటే. ఆంటీ బాగా పాపం ఫ్రీగా మాట్లాడతారు, చాలా ఫ్రీగా ఉంటారు, చాలా ఫ్రీగా ఉంటారు. నాకు భయం అంటే గౌరవంతో వచ్చిన భయం అంతే, ఎక్కువ మాట్లాడేస్తారు. పిన్ని అవుతారు అప్పుడు మీకు ఆమె, అంతే కదా? మేము ఆంటీ ఆంటీ అని ఆంటీ అయిపోయింది. నేను అసలు ఎక్కువ ఆంటీతో మాట్లాడిన భయం నాకు ఎంత. కానీ ఆంటీకి చాలా హెల్పింగ్ మెంటాలిటీ, చాలా. ఆంటీ చాలా హెల్ప్ చేస్తారు. ఆంటీ వల్లనే చాలా హెల్ప్ చేశారు మా కుటుంబానికి. ఫినాన్షియల్గా కాదు, బట్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ షీఈస్ వెరీ గుడ్. ఫినాన్షియల్గా కూడా ఫ్యామిలీకి ఏది ఉన్నా కానీ అంటే ఫినాన్షియల్గా వాళ్ళ ఫ్యామిలీకి ఓకే, వాళ్ళు బాగా చేస్తారు ఆంటీ. మేము ఎప్పుడు వచ్చి అప్రోచ్ అవ్వలేదు. మేము అంటే ఆంటీ చాలా ఇప్పుడు బాగా పెద్ద పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఎప్పుడు మేము ఫినాన్షియల్గా ఏ రోజైనా వచ్చి కష్టమైన వెళ్ళినా కూడా ఆంటీ చేస్తారు, ఆ నమ్మకం ఉంది. దట్టు తమ్ముడు అంటే చాలా ఇష్టం ఆమెకి. చాలా. వాళ్ళ పిల్లలన్నా ఒకళ్ళు ఎక్కడో కెనడాలోనో యుఎస్లోనో ఉంటారు. మా అక్క కూతురు యుఎస్లో ఉన్నారు, బాబు ఇక్కడే ఉన్నాడు. చెప్తుంటారు అప్పుడప్పుడు వాళ్ళ బ్రదర్ గురించి, బట్ నాకు తెలియదు వాళ్ళ బ్రదర్కి మీ అక్కనిచ్చారు. ఓ, ఇది నాకు తెలిసి చాలా మంది ఆడియన్స్కి కూడా తెలియదు. చెప్పాను అలీగారి ప్రోగ్రాంలో కూడా. అవునా?
ఓకే. బట్ మీ ఫ్యామిలీలో బాగా షైన్ అయిన యాక్ట్రెస్‌లో మీరు ఫస్ట్ ఉంటారు. ఉమ్, తర్వాత రాణి గారు ఉంటారనుకుంటా. అవును. సరస్వతి గారు తర్వాత తగ్గిచ్చేసారు ఉమ్, ఉండగా ఉండగా. ఉండదు. ఇప్పుడు రాణి గారు ఏం చేస్తున్నారు మేడం? రాణి గారు తమిళ్ సీరియల్స్ అన్ని చేస్తున్నారు సన్ టీవీలో. బెస్ట్ విల్లీగా 3 times అవార్డు తీసుకున్నారు. షీఈస్ బిజీ. సో మీరు తమిళ్ టచ్ చేయలే ఇంకా. తమిళే కదా ఇప్పుడు మొన్నటి వరకు సీరియల్స్ అన్ని అదే అప్పుడు చేశారు, ఇంకా టచ్ చేయలే మళ్ళీ. ఇప్పుడు మా ఏమీ చేయట్లేదు. అదే చెప్తున్నాను కదా, ఒకటి 3 years గ్యాప్ వచ్చింది. బట్ వరలక్ష్మి గారు ఏ సపోర్ట్ లేకుండా నాన్న బ్లైండ్గా వచ్చేసారు ఇండస్ట్రీకి. మీకు అనుకోకుండా అవకాశాలు వచ్చాయి. బట్ ఇండస్ట్రీలో అవకాశాలు ఎంత బాగుంటాయో పాలిటిక్స్ కూడా అంతే ఉంటాయి. మనల్ని తొక్కాలని లేకపోతే ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటాయి. వాళ్ళు అని చెప్పుకుంటుంటే వింటమే మనం. మీ విషయంలో ఎప్పుడు జరగలేదు అలా? పాలిటిక్స్ అంటే నాకు బిహైండ్ స్క్రీన్ ఎప్పుడు బాధపడిన సందర్భాలు లేవా మీరు? లేదు. నాకు అలాంటి బిహైండ్ స్క్రీన్ అంటే మా నాన్నగారు ఉండేవాళ్ళు కాబట్టి నాకు ఫుల్ అండ్ ఫుల్ ఆయనే చూసుకునేవాళ్ళు. నాకు అంత ఏమీ నా దాకా ఏది వచ్చేది కాదు. ఇన్ కేస్ అది ఏమైనా వచ్చినా కూడా నాకు తెలిసేది కూడా కాదు. కొంతమంది మాట్లాడుకుంటే కూడా అలాగా అనుకునేదాన్ని, కానీ నాకు అసలు అది అంటే అలాంటివన్నీ తెలియదు. చిన్నప్పుడే వచ్చేసారు. చిన్నప్పుడు వచ్చేసాను. పెద్దయ్యాక ఏమన్నా ఇబ్బందులు పడ్డారా? అంటే ఈ ఎక్కువ ఈ సిస్టర్ సీన్స్కి చేజింగ్లు ఉంటాయి, కొట్టే సీన్లు ఉంటాయి, ఉమ్. ఎక్కువ ఇవి ఉంటాయి. ఎంత నెమ్మదిగా చెప్పారు, ఎంత నెమ్మదిగా చెప్పారు. ఓమ్మో, చాలా నా ఒళ్ళంతా ఎన్ని గాయాలు ఉన్నాయో నాకే తెలుసు. ఆ, చాలా ఇది మా వరలక్ష్మి గారు చిన్నప్పుడు స్వర్గం సినిమా చేసినప్పుడు కొట్టాలి చెంప, ఆవిడ చెయ్యి సాలిడ్గా ఉంటుంది కదా, వెళ్ళాలి, నేను మా అమ్మ నాన్నతో వెళ్తానని కొంచెం అడమెంట్గా ఉంటానన్నమాట. ఆ సీన్లో ఆవిడ కొట్టాలి, నేను పడిపోయి కళ్ళు తిరిగి పడిపోవాలి. కొట్టిన దెబ్బకి నిజంగానే కళ్ళు తిరిగి పడిపోయాను. అవునా? అవును, నిజంగా కళ్ళు తిరిగి పడిపోయాను. ఇంత దవడ ఇంత వాసిపోయింది. అలాగే సిస్టర్ క్యారెక్టర్లు చేసినప్పుడు ఈ చేజింగ్లు, రేప్ సీన్స్, చాలా గాయాలు, ఒళ్ళంతా పరిగెట్టటాలు. హైదరాబాద్ రోడ్లన్నీ మ్యాక్సిమం పరిగెట్టేశాను నేను. ఎక్కడెక్కడ ఏ గల్లీ ఉందో కూడా చెప్తారు. అంటే నాకు ప్లేసెస్ నేమ్ తెలియదు, తీసుకెళ్తారు, పరిగెట్టమంటారు, పరిగెడతానే ఉండేదాన్ని. అన్నిట్లో చేసింగే. మనకి పిక్చర్లో వచ్చి ఒక 50 షాట్లు తీస్తే మనకి వేసేది 10 షాట్లే యూజ్ చేసుకుంటారు. మన 50 షాట్లకు మనం పరిగెట్టి ఉంటాం. అలాగే గెంటేది, ఈ శారీ పుల్ చేసినప్పుడు ఇక్కడంతా మొత్తం హాఫ్ శారీ ఒరుసుకుపోయి, షిఫాన్ మెటీరియల్ కదా, బద్దలుగా వచ్చేసేది. అలా అలాగంతా ఉంటుంది. చాలా కష్టపడ్డా. ముళ్ళు రోలింగ్ ఎయిర్ వెళ్ళి మొత్తం దాంట్లోకి వెళ్ళి పడిపోమంటారు. ముళ్ళు తీస్తారు కానీ ఎంతైనా ఉంటాయి కదా అన్ని ముళ్ళు. ఇదిగో ఇక్కడ కూడా చనిపోయి పడుకున్నప్పుడు ఇక్కడ చూడండి ఘాటు, ఇది వచ్చి చనిపోయి చంపేస్తారు. చనిపోయి పడుకుని ఉంటాను, కృష్ణ గారు తీసుకొచ్చి అలా పడుకోబెడతారు. నిర్మలమ్మ గారు వచ్చి అయ్యో బిడ్డ చనిపోయిందని వచ్చి ఏడవాలి. గాజులు ఉన్నాయి, ఆవిడ వచ్చి పరిగెట్టుకుంటూ వచ్చి పడి నా మీద పడి ఏడుస్తున్నారు. గాజు దిగిపోయింది ప్రసాద్ స్టూడియోలో ఇక్కడ చెన్నైలో, నాకు దిగిపోయింది. అయినా నేను కదల్లా, అలా పడుకునే ఉన్నాను. శవం అంటే కదలకూడదు కదా, దిగిపోయింది. ఆవిడ పాపం చాలా ఎమోషన్గా ఏడుస్తున్నారు నిర్మలమ్మ గారు. అయిపోయింది, షార్ట్ కట్ అయిన తర్వాత అమ్మా లెగండి అంటే లెగిస్తే ఏమైంది అంటున్నారు. లెగిస్తే గాజు పెంకు లోపలికి దిగిపోయి రక్తం వస్తూ ఉంది. తీసుకెళ్ళి ఎదురుగుండా హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేసి. అప్పుడంతా డూప్స్ కూడా ఉండవు కదా? డూప్స్ కూడా ఉండవు, ఒరిజినల్గా మనమే చేయాలి. పెద్ద హీరోస్కే డూప్ వాళ్ళు అంతగా యూజ్ చేయరు, పెద్ద వాటికి యూజ్ చేస్తారు వాళ్ళు. బట్ ఇంకా మనలాంటి వాళ్ళకి ఆప్షన్ ఉండదు. ఫస్ట్ చేయమ్మా అంటారు. బట్ ఈ బాధలన్నీ మనకి పడ్డ వాళ్ళకే తెలుస్తుంది కదా. తెలుస్తుంది. స్క్రీన్లో కూడా చాలా అందరు బాధపడేవాళ్ళు, ఈ అమ్మాయి పాపం చాలా దెబ్బలు తినింది, చాలా ఇది అమ్మాయి పరిగెట్టింది.
కొంతమంది అయితే స్పీచ్లో కూడా చెప్పేవాళ్ళు, ఈ అమ్మాయి ఎంత పరిగెడుతుంటే సినిమా అంత బాగా ఆడుతుందని మా ఈ అమ్మాయిని పరిగెట్టిస్తున్నారా అనేవాళ్ళు. ఉమ్. చాలామంది నూతన్ ప్రసాద్ గారు అంతా జోక్ చేస్తూ ఉండేవాళ్ళు. షీల్డ్ 100 డేస్ ఫంక్షన్కి అంతా వెళ్తే అనేవాళ్ళు, ఈ అమ్మాయిని చాలా పరిగెట్టించేస్తున్నారు పిక్చర్లో. ఈ అమ్మాయి ఎంత పరిగెడుతుంటే మనం 100 రోజుల ఫంక్షన్కి అంత త్వరగా వెళ్తున్నామా అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. అందుకే అంత పరిగెత్తబట్టే అదే పెద్ద వాకింగ్ అయిపోయి ఇలానే ఉన్నారు మీరు. లేదండి, మధ్యలో చాలా వెయిట్ వచ్చా. ఉమ్. కొంచెం తగ్గించుకున్నాను. ఇప్పుడు తగ్గించారు. చాలా weight బేసికల్గా లేడీ ఆర్టిస్టులకి మేడం పెళ్ళి అయిపోయిన తర్వాత అప్ టు క్యారింగ్ డెలివరీ టైం దాకా కూడా యాక్ట్ చేసేవాళ్ళు ఉంటారు. ఉమ్, అలా మీకు ఎప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత యాక్ట్ చేశారు కదా చాలా సినిమాలు, ఉమ్. క్యారింగ్ టైంలో ఎప్పుడు చేశాను కదండి. బాధపడలేదా? ఆ పరిగెత్తే సీన్లకు కానీ లేకపోతే చేజింగ్ సీన్లకు కానీ, లేదండి, హీరోస్ నేను ఎందుకయ్యా ఎంత ఇబ్బంది పడుతున్నారు? చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. నేను వచ్చి యాక్చువల్లీ ఫిలిమ్స్ వచ్చి మానేసింది ఆ చిట్టమ్మ మొగుడు అనే ఒక సినిమాలో వచ్చి పడిపోతాను. ఫుల్ కడుపుతో ఉండి పడిపోతాను. రియల్గా కాదు, ఆ పిక్చర్లో కడుపుతో ఉండి పడిపోతుంటేనే ఆ దివ్యభారతి పడిపోయి చచ్చిపోతే దివ్యభారతి అది చూసి నాకు పెళ్ళొద్దు అని చెప్పి, అదే సబ్జెక్ట్ చిట్టమ్మ మొగుడు, మీరు చూసారో లేదో పిక్చర్. దాంట్లో యాక్చువల్లీ 10 సీన్లకి అట్టిపండు తోలు వేసి పడిపోతానే ఉంది. పడిపోతా అని 10 సార్లు తీశారు. తీస్తే లాస్ట్ ఇంకా ఏడుస్తే అప్పుడు వచ్చి, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అన్నారు. లేదండి, నేను నిజంగానే ప్రెగ్నెంట్గా ఉన్నాను, నాకు ఏమైనా మిస్క్యారీ అవుతుందేమో అని భయంగా ఉంది, అందుకని. ఏమో ఇన్నిసార్లు పడ్డావు, చెప్పొచ్చు కదా ముందే అని వాళ్ళు బాధపడ్డారు. ఏదైనా ఒక షాట్ ఓకే చేసుకోండి అని చెప్పి దాని తర్వాత అలా తీయటం కూడా మానేశారు. దాని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేను చెప్పేసాను, నేను నా డెలివరీ అయ్యేంత వరకు నేను చెయ్యను, ఇలా అంతా చాలా చేశాను, కానీ బేబీకి ఏదైనా అవుతుందేమో, వద్దు, నేను డెలివరీ అయిన తర్వాత నేను చేయలే. డెలివరీ అయింది, ఆ తర్వాత పాపకి ఒక 6 నెలలు 7 నెలలు ఉన్నప్పుడే నేను ఆమె పిక్చర్ చేశాను, ఊహ సిస్టర్గా. బట్ కృష్ణ గారు కూడా ఒక సినిమాలో చాలా ఇబ్బంది పడ్డారంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు. ఆయన అయితే లిటరల్గా తిట్టేశారంట టీం మొత్తాన్ని. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆయన తిట్టలేదు. ఆయన రేప్ సీన్లో చేసినప్పుడు వాళ్ళు కొంచెం ఫైటర్స్, ఆ రోజు డైరెక్టర్స్ అయితే అంత చేయరు, ఫైటింగ్ స్టంట్ మాస్టర్స్ వాళ్ళు ఆ విధంగా వాళ్ళు వచ్చి రేప్ సీన్లో పరిగెట్టించటం, కాళ్ళు పట్టుకొని లాగటం, బట్టలన్నీ ఇక్కడ చించేయటం, అవన్నీ చేసి ఈవినింగ్ ఆయన వచ్చి చనిపోయిన పిల్లని తీసుకుని, చచ్చిపోయింది చెల్లిలోని లారీ డ్రైవర్ శ్రీదేవి గారు, కృష్ణ గారు, ఆ పిక్చర్లో చచ్చిపోయింది చెల్లిని నెతుక్కుంటూ వస్తారు, చనిపోయి ఉంటాను ఒక పార్కులో. ఏంట్రా మీరు యాక్ట్ చేసినారా అమ్మాయిని, ఏంటి ఇది అన్యాయంగా ఇలా చేశారని ఆ రోజు చాలా కోపడ్డారు. ఆయన కొంచెం చెప్పాను కదా, నేనంటే కొంచెం అభిమానం ఎక్కువ, ఆయనకి ఇష్టం చాలా. నాకు గుర్తు మేడం, అశ్వత్థామ సినిమా కూడా ట్యాంక్ పైనుంచి మిమ్మల్ని లాగే సీన్ ఒకటి ఉంటుంది. అదే 2 సార్లు పైకి కిందకి లాగుతారు. ఎక్కడ చూసినా కానీ అది డూప్ లాగా అనిపించలేదు. లేదండి, డూప్ లేదు. వచ్చేటప్పుడు క్లోజ్ చేసి చూశాను మళ్ళీ. మీరు చూడండి, ఇప్పుడు కూడా చూడండి, ఇనప మెట్లు వెనకాల బాగా తగిలేసింది. వారం రోజులు షూటింగ్కి వెళ్ళలేదు, అది కూడా చాలా ఘోరం ఆ రోజు కూడా. బట్ ఆ రోజు ఆయన లేరు, ఆయన ఉండుంటే తెలిసేది, ఆయన లేరు. ఇది వచ్చి లారీ డ్రైవర్ పిక్చర్లో, ఇది ఆ అశ్వత్థామ పిక్చర్లో వచ్చి ట్యాంక్ మీదకి ఎక్కించి కాళ్ళు పట్టుకుని లాగేశారు. యాక్చువల్లీ వాళ్ళ ఫాల్ట్ లేదండి. నేను తడి బట్టలతో పైకి వెళ్తాను, నాకు గుండు చేయించి, అందంగా ఉంది ఈ అమ్మాయి అందంగా ఉన్న వాళ్ళని నా కొడుకు ప్రేమిస్తున్నాడు అని నూతన్ ప్రసాద్ గారు వచ్చి గుండు చేయించేయమంటారు. గుండు చేయిస్తేనే నీళ్లు పోసి గుండు చేయిస్తాను చూస్తారు. అప్పుడు తడి బట్టలతో మనం పైకి వెళ్తాం. పైకి వెళ్ళినప్పుడు ఆ ఫైటరు ఉన్నాడు కదా, కాళ్ళు అతనికి స్లిప్ అయిపోయింది, బరబర లాగేశాడు ఫైటర్ కూడా. అతను బాగానే వెనక్కి వెళ్ళిపోయాడు, నడుచుకుంటూ వెళ్ళిపోయాడు, అతనికి స్లిప్ అయ్యి. నన్ను మాత్రం యాక్చువల్లీ పుల్ చేస్తుంటేనే పైకి వెళ్తున్నాడు, సరసర కింద మెట్టు వరకు, మీరు చూస్తే తెలుస్తుంది. అవునవును చూశాను నేను. బట్ కిందకి దిగాక కూడా కాలుతో తంతారు కదా వాడిని.
అంతవరకు నేను జూమ్ చేసి చూశాను మళ్ళీ. ఆ పడ్డా కానీ మీరు ఆ సీన్ మిస్ అవ్వలేదు. అక్కడి నుంచి వచ్చిందంతా కూడా తట్టుకున్నాను, కానీ ఆ లాస్ట్లో ఒక సిమెంట్ ఇది ఉంది, పెద్దదిగా ఉండింది, అది అది బాగా వెనకాల బోన్ ఫ్రాక్చర్ అయిపోయింది అనుకున్నాను, మొత్తం బ్యాక్ బోనే ఇరిగిపోయింది అనుకున్నాను అంతే. అప్పుడు పాప పుట్టేసిందా మేడం? లేదు లేదు, పిల్లలు లేదు. ఇలాంటి సీన్స్, రిస్కీ సీన్స్ ఎన్ని చేసున్నారు. కాదు అసలుకి సినిమా ఉంది అంటే హీరో చెల్లెలు రేప్ సీన్ అసలు అంతా అప్పుడంతా రేపులు వరలక్ష్మి అని పిలిచేవాళ్ళు ఆడియన్స్ కూడా. నిజంగా అన్ని సీన్స్, ఒక అమ్మాయి అండ్ దట్టు ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి, పెళ్లి కావాల్సిన అమ్మాయి, ఇండస్ట్రీకి ఇష్టంతో వచ్చిన ఆ ఒక్క కారణం వల్ల ఇన్ని భరించారు కదా మీరు, పెయిన్ అంతా కూడా. నాకు యాక్ట్ చేసినప్పుడు కూడా పెయిన్ అనిపించలేదు, కానీ రేపుల వరలక్ష్మి అనేసరికి నాకు అది నచ్చలా. చాలామందికి చాలా ఇంటర్వ్యూల్లో కూడా చెప్పాను, ప్లీజ్ డోంట్ మెన్షన్ దట్. మేము చేసాం, ఇలా ఒక అమ్మాయికి జరుగుతుంది, సొసైటీలో ఇలా అంతా చెయ్యకండి అని ఒక చెప్పాల్సింది పోయి మీరు ఆ క్యారెక్టరైజేషన్, నన్ను సిస్టర్ వరలక్ష్మి అనండి, నేను సంతోషిస్తాను. నేను లేకపోతే చెల్లెలు, లేకపోతే బేబీ వరలక్ష్మి అనండి. రేపులు పెట్టి నాకు చెప్పటమే కూడా ఏంటే అలా ఏ అమ్మాయికి జరగకూడదు. సో మనం వచ్చి యాక్ట్ చేసి చూపిస్తున్నాం అలాగా. సో ఆ పేరు పెట్టి పిలవటం నాకు అస్సలు ఇష్టం లేదు. చాలామంది కో ఆర్టిస్టులు కూడా అలా పిలవటము, మేడం పేర్లు చెప్పొద్దు కానీ మైక్లో కూడా అనౌన్స్ చేశారు 100 days ఫంక్షన్లో. నాకు చాలా హర్ట్ అయింది. తర్వాత వాళ్ళకే చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్, ఇప్పుడు ఒక చిన్న అమ్మాయిలని ఇప్పుడు ఈ మధ్య మనం ఎన్ని చూస్తున్నాం. అప్పుడు సిస్టరు అంతే, ఇప్పుడు చిన్న అమ్మాయిలు అంతే. మనం వచ్చి అలా ఒక ఘోరంగా ఒక అమ్మాయిలని ఎంత వేధిస్తున్నారు ఈ సొసైటీలో, ఎంత ఒంటరిగా వెళ్తున్న అమ్మాయిని ఎంత పాడు చేస్తున్నారు అనేది మనం వచ్చి యాక్ట్ చేసి చూపిస్తుంటే, ఆ రోల్స్కి మనం వచ్చి సింపతి చూపించాలి. కొంతమంది వచ్చి దాన్ని వచ్చి క్రిటిసైజ్ చేస్తే నాకు అది నచ్చల. ఐఎమ్ సిస్టర్ నాట్ రేప్ వరలక్ష్మి అండ్ ఐ డోంట్ లైక్ దట్. నాకు అలాగ అనేవాళ్ళని కూడా చాలా కోపం వస్తుంది. అది వచ్చి ఒక అమ్మాయిని వచ్చి నువ్వు రేప్ చేసేదే తప్పు, దాన్ని వచ్చి రేపులు వరలక్ష్మి అని చెప్పేది చాలా చాలా తప్పు. యూ షుడ్ నాట్ యూజ్ దట్ వర్డ్ అనేది కదా. ఇండస్ట్రీలో అప్పుడు కామన్ కదా, ఎవరన్నా పైకి వస్తున్నారంటే ఒక మాటతో వాళ్ళని తగ్గించటం అనేది, హిల్ ట్రీట్ చేయటం, చాలా సార్లు వచ్చి నాకు చాలా కోపం వచ్చేది. సరే మనం చిన్నపిల్లలు, మనం కోప్పడితే వీళ్ళు ఏం పట్టించుకుంటారని, దట్ ఈస్ వెరీ రాంగ్. బట్ లోపల మనస్సు వచ్చి బాధపడుతుంది, ఆ మనస్సు దేవుడికి తెలుస్తుంది. వచ్చి అలా చేయకూడదు. జనం వేరు, ఆడియన్స్ వేరు, వాళ్ళకి ఎన్నన్నా వాళ్ళు ఏ ఫైట్ చేసావని ఫైటర్ అంటారు. నువ్వు పక్కన ఉండే ఆర్టిస్టులు అలా మాట్లాడకూడదు. ఐ డోంట్ లైక్ దట్. నువ్వు రేపు వరలక్ష్మి అంటున్నావి, నువ్వు రేప్ చేస్తేనే కదా అమ్మాయి రేప్ అయింది, అప్పుడు నువ్వు రేపులు వాడవే కదా. మగాడిని అనకుండా ఆడదాన్ని మంత్రం ఎందుకంటారు. అక్కడ అమ్మాయి చెల్లెలు ప్రాణంగా చూసుకుంటున్న హీరో, ప్రాణంగా చూసుకుంటున్న తన చెల్లెల్ని పోగొట్టుకున్నాడు అన్న కాన్సెప్ట్ తీసుకోవట్లే వాళ్ళు. ఆ కాన్సెప్ట్ కోసమే పాపం వాళ్ళు డైరెక్టర్స్ అయినా, వాళ్ళు ఎవరు కథ రచయిత అయినా, ఆ కాన్సెప్ట్ ఏంటంటే ప్రాణంగా చూసుకునే సిస్టర్ని వచ్చి వాళ్ళు పాడు చేస్తున్నారు. తనతో ఆ ఫీలింగ్తో అతను వచ్చి కోపం వచ్చి మిగతా వాళ్ళందరినీ చంపటానికి వెళ్తున్నాడు. ఆ కాన్సెప్ట్ తీసుకోండి. అలా ఒక హీరో అలా వచ్చి మగాళ్ళందరూ తన చెల్లెల్ని, తన తల్లిని, తన భార్యని కాపాడుకోవాలి. సో మనం ఒక సింబాలిక్గా చూపిస్తున్నాం. అది వదిలేసి కాంట్రవర్సీ టాక్లు ఏంటి నాకు అర్థం కాదు. ఒక జనరేషన్ నడిచిందిలే మేడం. అప్పుడు హీరో అంటే హీరో చెల్లెల్ని పాడు చేయాలి, అదే తల్లిని చంపేయాలి, ఇలాంటి అంత. ఇప్పుడు అది లేదు. దే ఆర్ బ్లెస్డ్ అన్న అదే అనిపిస్తుంది. బ్లెస్డ్ ఇప్పుడు ఉన్న సిస్టర్స్ అందరూ దే ఆర్ బ్లెస్డ్ అని ఫస్ట్ చెల్లెల్ని కాపాడుకుంటున్నాడు హీరో. అవును, చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్లు చెల్లెళ్ళకి పెళ్లి చేస్తుంటే, నాకు పెళ్ళిళ్ళు చాలా అన్ని సినిమాలు పెళ్ళిళ్ళు ఉంటాయి, అవి చెప్పరు. ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుందామా. మా నాన్నగారు అనేవాళ్ళు, నేను కూడా నా కూతురికి ఇంత బాగా పెళ్లి చేస్తానో లేదో అనేవాళ్ళు. కరెక్ట్గా ఆయన నాకు పెళ్ళి చేయలేదు, వెళ్ళిపోయారు. అన్ని సినిమాల్లో పెళ్ళిళ్ళు ఉండేవి, పెళ్ళిళ్ళు, రిసెప్షన్లు,
అన్ని సినిమాల్లోనూ ఉండేవి. బట్ ఇంత సున్నితమైన మనసు ఎలా ఈదుకుంటూ వచ్చారు మేడం ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాలు? ఏడుపులు కూడా ఎక్కువ ఉండేయా? తెర వెనక ఏడుపులు కూడా ఎక్కువ ఉండేయా? బాధపట్టాలు కూడా ఎక్కువ ఉండేయా? లేకపోతే సర్లే అని? లేదండి, అందరూ చిన్నప్పటి నుంచి నన్ను చూసినందువలన చిన్నప్పటి నుంచి అందరూ ఎత్తుకు పెంచారు నన్ను. చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్స్ అయ్యారు. వాళ్ళందరూ ఎత్తుకొని పెంచిన పిల్లని నేను. సో అందరు చాలా నన్ను బాగా చూసుకునేవాళ్ళు. చాలా వాళ్ళు బాగా అభిమానం. చూసుకుంటారు. కో ఆర్టిస్టులు ఉంటారు కదా మీరు అన్నట్లుగానే కొంచెం పెయిన్ తెప్పించే. అది లేడీస్ ఎవరు మీరు లేరండి. తొందరగా ఎవరిని ఏ మాట అనరు, అనలేరు ఈ కూడా. రోజు కూడా ఈ రోజే చెప్తున్నాను నేను. ఆ రోజు ఫీల్ అయింది కూడా ఈ రోజు మీ ఇంటర్వ్యూలోనే చెప్తున్నాను. ఈ రోజు ధైర్యం వచ్చింది. ఇన్నాళ్ళకి బాధపడేదాన్ని, కానీ బాధ నేను ఎవరెవరి కోసం బాధపడ్డాను ఆ మాటలని వాళ్ళందరూ దానికి తగ్గట్టు ఈరోజు చాలా కష్టపడుతున్నారు. అండ్ నేను శపించేసే అలా అంతా కాదు. ఒక ఆర్టిస్ట్ని ఇల్ట్రీట్ చేయకూడదు, వాళ్ళ క్యారెక్టర్ని ఇల్ట్రీట్ చేయకూడదు. నువ్వు ఎన్నో సినిమాలు, నువ్వు కూడా ఎన్నో క్యారెక్టర్లు చేసి ఉన్నావు. కథ అందరూ ప్రకారంగా వస్తుంది. మ్మ్. నీకు హీరోయిన్ రావచ్చు, ఇంకొక చెల్లి రావచ్చు. నీకు సభలో వచ్చి నీకు అప్రిషియేషన్ 4 చప్పట్లు కావాలని ఇంకొక కో ఆర్టిస్టులంతా మనం డిగ్రేడ్ చేయకూడదు. వీలైతే వాళ్ళని పొగుడు. సూపర్. ఏంటి మేడం ఏం చదువుకున్నారు? జీవితాన్ని చదువుకున్నారా? అంతే. నేను వచ్చి +2 వరకే చదివాను. ఇంటర్? ఇంట్లోనే చదువుకున్నా. కాలేజెస్ స్కూల్స్ అంతా నేను 6th స్కూల్కి మానేశాను. 6th స్కూల్ ఆపేశారా? టైం లేదు. ఉండనివ్వట్లే. అంటే మనకి షూటింగ్ అని వెళితే ఒక 4 రోజులు ఉంచేస్తున్నారు అప్పుడట్లో ఈ కాల్ షీటు ఇప్పుడు రావాలని ఏం ఉండేది కాదు. శంకరాభరణానికి వెళ్ళానంటే పక్కన రాజమండ్రిలో 2 షూటింగ్లు జరిగేవి నావి. రాజాతిరాజ జరిగేది, శంకరాభరణం జరిగేది. అక్కడికక్కడే డేట్లు క్లాష్. మనకు అసలే చదువు అంటే చాలా ఇష్టం. దాంతో చదువు ఇష్టం ఉన్న వాళ్ళు ఎలా అయినా చదువుతారు. మనకేమో ఎప్పుడు ఇదే చదువు చాలు కదా. 6th క్లాసు, ఎండి జనరల్ ఫిజిషియన్, డాక్టర్. చూడండి అసలుకి క్వాలిఫికేషన్లో కూడా. హస్బెండ్ ఎప్పుడన్నా నవ్వుతా అన్న కామెంట్ చేస్తారా? అసలు సరదాగా? ఎప్పుడు అయినా సరే, నువ్వు నాకు చదువుకున్న దానికి నాకన్నా నీకే కొంచెం ఇంటెలిజెంట్ పవర్. నాది ఓన్లీ ఈ డాక్టర్ ఫీల్డ్లోనే, నువ్వు బయట ఫీల్డ్ అంతా బాగా మెయింటైన్ చేస్తున్నావు అంటారు. అంటే ఇల్లు మొత్తం మెయింటైన్ చేసేదాన్ని నేనే. ఆయనకి అవి అసలు 0 అనమాట. ఎలక్ట్రిసిటీ బోర్డు ఎక్కడ ఉంది అంటూ ఉంటారు. అస్సలు ఏం తెలియదు. పాపని చదివించారా? పాపని చదివించాను. పాప ఏం చదువుకున్నారు? పాప వచ్చి సైకాలజీ చేసింది. ఓ డాక్టర్ ఆమె కూడా. కోర్స్ చేసింది. అల్లుడు వచ్చి మార్కెటింగ్లో మేనేజర్. ఎవరికి చెప్పుకోవద్దు మేడం అల్లుడు అని. అల్లుడు కూడా వచ్చేసారు, మనవరాలు కూడా ఉన్నారని చెప్పొద్దు. ఇప్పుడు చెన్నైలోనే ఉంటున్నారా మేడం, లేకపోతే హైదరాబాద్లో కూడా ఉంటున్నారా? నేను చెన్నైలోనే ఉంటున్నాను. హైదరాబాద్ షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాను. ఓకే. అంటే షిఫ్ట్ అంటే ఫుల్ షిఫ్ట్ కాదు, అక్కడ ఒక ఇల్లు తీసుకుందాం అనుకుంటున్నాను. అంటే నేను ఇక్కడ ఉన్నాను, ఎక్కడి నుంచి తీసుకురావాలి అనే కొంతమంది ప్రొడ్యూసర్స్ ఫీల్ ఉంది. అది వాళ్ళకు కూడా, ఎందుకంటే చాలామందిని తీసుకొస్తున్నారు. బట్ కన్వీనియంట్గా ఉంటే బాగుంటుంది. వాళ్ళు అందుబాటులో ఉంటే వాళ్ళకి ఆర్టిస్టులు బాగుంటారు కదా. ఈ ఆంటీ వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు. చాలామంది ఆర్టిస్టులు వెళ్ళిపోయారు. నేను వెళ్ళలా, ఇక్కడే ఉండిపోయాను. అప్పట్లో ఆంటీ వాళ్ళందరూ, మా అన్నపూర్ణ ఆంటీ వాళ్ళందరూ వెళ్ళిపోయారు, కానీ నేను ఇక్కడే ఉండిపోయాను. చాలామంది వెళ్ళిపోయారు, చాలామంది సూసైడ్ చేసుకున్నారు పాపం. ఇక్కడ పని నుంచి అక్కడికి వెళ్ళలేక ఇక్కడ ఉండిపోయి ఎంతమంది టెక్నీషియన్స్ చనిపోయారండి ఫైనాన్షియల్గా. అప్పట్లో చాలా కష్టం. ఇండస్ట్రీలో అప్పుడప్పుడు మారుతున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్, వర్కర్స్ ఎంతమంది బాధపడుతున్నారు వెనకాలనే. మీరు లక్కీగా అన్ని సినిమాలు చేశారు, కొంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, మంచి డాక్టర్ని పెళ్లి చేసుకున్నారు కాబట్టి సేఫ్గా ఉన్నారా? అందాకని కాదు, నేను తమిళ్లో చేసేదాన్ని కదా. తెలుగు మాత్రం చేసేవాళ్ళు, తెలుగు ఇండస్ట్రీకి మాత్రమే పరిచయం. ఇక్కడ అన్ని ఇండస్ట్రీలు ఉండేవి కదండి చెన్నైలో. అవును. మద్రాస్ అనేది మొత్తం ఫీల్డ్కి మొత్తం ఇక్కడే కదా పిల్లర్. మొత్తం సౌత్ కానీ నార్త్ కానీ ఇక్కడి నుంచి ఎక్కువ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు వచ్చి దాని తర్వాత వీళ్ళు డివైడ్ చేసి మనం వెళ్ళిపోయామే తప్ప, ఇక్కడ నాకు వాళ్ళు వెళ్ళినా కూడా నేను ఇటు నుంచి కేరళ వెళ్ళేదాన్ని, ఇటు నుంచి కర్ణాటక వెళ్ళేదాన్ని, హైదరాబాద్ వెళ్ళేదాన్ని. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నందువల్ల వాళ్ళకి ఏం ప్రాబ్లం ఏం లేదు. బట్ నాకు సినిమాలు ఇప్పుడు చేయాలనుకుంటున్నాను కాబట్టి వాళ్ళకి అందుబాటులో ఉంటే మంచిదని అక్కడ ఇల్లు తీసుకుందాం అనుకుంటున్నాను. సూపర్.
సో డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ వరలక్ష్మి గారు మళ్ళీ హైదరాబాద్కి వచ్చేస్తున్నారు థర్డ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయడానికి. సో ఇంకా అమ్మగా చాలా సినిమాల్లో చూడొచ్చు 2023 మేము. భగవంతుడి దయ వల్ల అమ్మలకి మళ్ళీ పోటీ అవుతారేమో మీరు కూడా వచ్చేస్తే. ఎవరికి ఆ అమ్మని చూస్తే అనుకుంటారు వరలక్ష్మి ఫోటో అవుతుంది నాకు అని. పోటీ అని అనుకోమండి, మేము ఒకళ్ళకొకళ్ళు వెల్కమ్ చేస్తాం అందరిని. అలా చిన్నప్పటి నుంచి అది ఉంది మా ఆర్టిస్ట్లో. ఒక ఆర్టిస్ట్ వస్తుంటే పోటీ అని అనుకునేదానికన్నా వెల్కమ్ చేస్తారు. ఓ ఎందుకు ఇన్ని రోజులు రాలేను అని అడిగేవాళ్ళే తప్ప పోటీగా ఎవరు అనుకోవడం నాకు తెలిసి. మేబీ వేరే క్యారెక్టర్స్ అనుకుంటారేమో నాకు తెలియదు, కానీ నేనైతే అనుకోను. సాఫ్ట్ మదరా లేకపోతే ఎలాంటి తెచ్చినా చేస్తాను. ఏంటే ఇలాగే అన్నారు, సాఫ్ట్ వరలక్ష్మి ఏడవడం తప్ప ఏం తెలియదని. నేను సీరియల్స్ చేసిన అన్ని విల్లీ క్యారెక్టర్స్ చేశాను. దగ్గర 20 years విల్లీ క్యారెక్టర్స్ చేశాను నేను. అందుకని వాళ్ళు ఇప్పుడు సాఫ్ట్ ఒకటే చేస్తాననే ఒక ఇది కూడా వాళ్ళకి పోయింది. నేను ఏ క్యారెక్టర్స్ అయినా చేస్తాను. విలన్ మదర్గా చేస్తాను, సాఫ్ట్ మదర్గా చేస్తాను. ఆర్టిస్ట్ అంటే అన్నీ చేయాలండి. అలా అప్పుడు ఫిక్స్ అయిపోయి ఇబ్బంది పడ్డాం. అదే ఇంకా ఫిక్స్ అవ్వద్దు. నేను ఫిక్స్ అవ్వాల, అప్పుడు కూడా జనం ప్రొడ్యూసర్స్ ఫిక్స్ అయ్యారు, జనం కూడా ఫిక్స్ అవ్వాల. బట్ అంతమంది స్టార్ హీరోస్ కి సిస్టర్ అన్నప్పుడు డేట్లు ఎలా కుదిరాయి మేడం మీకు? ఒక హీరో ఇయర్ కి అప్పుడు అంతా 3-4 సినిమాలు తీసేవాళ్ళు. ఇప్పుడంటే 2-3 సంవత్సరాలకు ఒక సినిమా అవుతుంది. నాకు చాలా ఇబ్బందిగా ఉండేదండి డేట్లకి. అందరు పెద్ద హీరోలు, చాలా కష్టపడేదాన్ని. ఎవరిని వచ్చి నొప్పించకూడదు. ఫ్యామిలీ అంటే సీన్స్ చాలా డేట్లు ఇవ్వాలి ఒక సినిమాకి. ఒక పక్కన అన్నీ వచ్చి చాలా. ఇక్కడ తమిళనాడులో ఉండేది. నేనైతే మార్నింగ్ ఫ్లైట్కి హైదరాబాద్ వెళ్తాను, ఈవినింగ్ ఫ్లైట్ మళ్ళీ వచ్చేసి ఇక్కడ తమిళ్లో ఇక్కడ సినిమాలు చేస్తాను. అలా అంతా చేశాను, చాలా కష్టపడ్డాను. ఒక డేట్లే దొరికేవి కావు నాకు. బట్ ఏంటంటే మనకి షెడ్యూల్స్ వేస్తారు కదా, షెడ్యూల్స్ వేసినప్పుడు నాన్నగారు వెళ్ళి ఫస్టే చెప్పేస్తారు, ఈ డేట్లు లేవండి, ఈ డేట్లు ఉన్నాయంటే వాళ్ళు మేనేజర్స్ టు మేనేజర్స్ వాళ్ళు మాట్లాడుకొని, పిక్చర్ మేనేజర్స్ వాళ్ళే మాట్లాడుకుని వాళ్ళు తీసుకునేవాళ్ళు. కొంచెం ఇంపార్టెంట్ సీన్స్ అంటే వాళ్ళు ఇచ్చేవాళ్ళు కదా. వాళ్ళు అమ్మాయి కృష్ణ గారి డేట్స్ దొరకవు, అమ్మాయి కావాలంటే వాళ్ళు అడ్జస్ట్, అలాగే మీరు ఈ డేట్స్ మాకు ఇవ్వండి అని అలా తీసుకునేవాళ్ళు. అప్పుడు స్టార్ కమెడియన్స్కి ఎంత పోటీ ఉండేదో ఈ ఫ్యామిలీలో ఉన్న మెయిన్ చెల్లెల క్యారెక్టర్లకి కూడా అంతే పోటీ. సిస్టర్ సెంటిమెంట్ మీద సినిమాలు చాలా పోయాయి అప్పుడు. ఎక్కువ 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 ఆ ఎక్కువలో నేను లక్కీ. బట్ మీకు ముచ్చర్ల అరుణ గారికి ఏమన్నా పోటాపోటీ ఉండేటప్పుడు? ముచ్చర్ల అరుణ గారు అసలు సిస్టర్గా ఎక్కువ చేశారు. ఫ్యామిలీలో ఉంటారు ఎక్కువ. ఫ్యామిలీలో మా వదిన గాను అలా ఉండేవాళ్ళు. నేను చెల్లిగా కూడా చేశారు, కొన్ని చేశారు. పోటీ అంతా ఏం లేదు. నా క్యారెక్టర్ నాకే ఉండేది, ఆవిడ క్యారెక్టర్ ఇంకొక సిస్టర్ ఉంటే ఆవిడ ఉండేవాళ్ళు. మనం వెళ్ళి అనవసరంగా ఓడిపోవటం ఎందుకు వరలక్ష్మి గారి ముందు, ఆమె ఆల్రెడీ లీడ్లో ఉన్నారు, ఈ చెల్లెలకి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే ఆమె కదా అని చెప్పేసి వాళ్ళే తగ్గిపోయి ఉంటారు అవతల వాళ్ళు ఎవరన్నా. లేదండి, వాళ్ళప్పుడు అందరూ హీరోయిన్. ముచ్చర్ల అరుణ గారు అంటే హీరోయిన్గా చేశారు, ఆవిడ హీరోయిన్గా ట్రై చేస్తారు అన్ని. ఆమె కాదు మిగతా వాళ్ళు ఎవరు అప్పుడు మరి ఏమో, మరి ఎవరైనా ట్రై చేశారేమో, ఓడిపోయారేమో నాకు తెలియదు. నాకు చిన్నపిల్లని కదా, అంత ఆలోచించే ఇది కూడా నాకు తెలియదు. నాకు నా ఇదితోనే సరిగ్గా ఉండేది. చిన్న వయసులోనే వయసుకి మించిన క్యారెక్టర్లు చేసేసారు కదా మేడం. అవును. అయ్యో, లైఫ్ అంటే ఏంటో చదివేశారు అక్కడ. చిరంజీవి గారి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు మేడం ఈ జర్నీలో? అప్పుడు ఆర్టిస్టులకు మధ్య ప్రేమ ఎక్కువ ఉండేది. ఇప్పుడంటే క్యారవాన్స్ వచ్చేసి దూరం అయిపోయింది, కానీ అప్పుడంతా చెట్ల కింద కూర్చునే వాళ్ళు. మీ టైంలో ప్రేమగా మాట్లాడుకునే వాళ్ళు. స్టార్స్ చిన్న క్యారెక్టర్ అనే డిఫరెన్స్ ఉండేది, కలిసి ఉండేవాళ్ళు. అప్పుడు కలిసి ఒకే చోటే భోజనం చేసేవాళ్ళం. అందరు చెట్టు కింద అంటే చెట్టు కింద అందరికీ ఒకే ఇదిగా ఉండేవాళ్ళు. చిరంజీవి గారి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నాను. ఎలా ఉండేవారు సెట్లో? సపోర్ట్ చాలా జాలీగా ఉండేవాళ్ళు, సపోర్టివ్గా ఉండేవాళ్ళు, చాలా జాలీగా ఉండేవాళ్ళు. ఆయన కొంచెం మోడ్యులేషన్స్ అవి కూడా కరెక్ట్ చేసేవాళ్ళు, డైరెక్ట్ మోడ్యులేషన్స్ అవి కరెక్ట్ చేసేవాళ్ళు, జోవియల్గా ఉండేవాళ్ళు. వెంకటేష్ గారు ఆయన ఒక 4 సినిమాలు చేశాను అనుకుంటా ఆయనకి సిస్టర్గా. నేను ఎక్కువ మాట్లాడను, నేను ఆయన పని ఆయన, నేను పని.
ఆ షార్ట్కి వచ్చినప్పుడు మాట్లాడేవాళ్ళం సిస్టర్ అని, అంతే. ఎక్కువ మాటలు ఉండవు. హీరోయిన్స్తో ఎలా ఉండేది మేడం? హీరోయినా? మీ టైంలో అంతా రూల్ చేసిన వాళ్ళు విజయశాంతి గారు, రాధా గారు, వీళ్ళు ఎక్కువ. అవును. ఆ టైంలో మాధవి గారు, మ్మ్. ఎక్కువ వీళ్ళే ఉండేవాళ్ళు ప్రతి సినిమాకి. ఎక్కువ విజయశాంతి గారు ఉండేవాళ్ళు, చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. ఆ, దాని తర్వాత రాధా, ఆవిడ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంది. జూహీ చావ్లా గారితో కూడా ఫ్రెండ్లీగా. రజనీ, వీళ్ళందరూ కొంచెం క్లోజ్గా ఫ్రెండ్షిప్గా ఉండేవాళ్ళు. పిక్చర్కి ఎక్కువ వచ్చి హీరోయిన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ అలా ఏమీ లేవు కదా, అన్నీ హీరో సాంగ్స్. హీరోయిన్కి కొంచెం మాతో కలిసి ఉండే రోజులు తక్కువగా ఉండేవి. అవును. అమ్మ, నేను, మా అన్నయ్య ఉండేవాళ్ళం. పెళ్ళప్పుడు కలుస్తాము, అలా ఉండేది. హీరోయిన్స్ అందరూ ఫ్రెండ్షిప్గా ఉండేవాళ్ళు. కొంతమంది కొంచెం హెడ్ వెయిట్గా ఉండేవాళ్ళు, వాళ్ళకి మనం ఏమీ చేయలేము వాళ్ళని. ఆ రోజుల్లో ఉన్నాయా మేడం హెడ్ వెయిట్స్ కూడా ఇంకా? చాలా ఉండేవి, చాలా. కానీ నేను సాఫ్ట్గా వెళ్ళిపోతాను కాబట్టి నాదో ఎవరు ఏమీ అసలు ఎక్కువ ఒకటి రెండు సార్లు ఇలా కాలు మీద కాలు వేసుకుని కూర్చునేదాన్ని పెద్దవాళ్ళ ముందు. నాకు తెలియదు. అప్పుడు విజయశాంతి గారు చెప్పారు, ఆయన బాలకృష్ణ గారు వస్తున్నారు, కృష్ణ గారు వస్తున్నారు, కాలు మీద కాలు వేసి కూర్చుంటే లెగ్గు అని. ఇప్పుడు తెలిసేది కాదు, అంత చిన్నపిల్ల ఏం అలా కూర్చునే వాళ్ళు వస్తే అలా లేవాలి, కూర్చోవాలి, తెలియదు కదా. మనం కూర్చుని ఉంటే కూడా తను అంత ఫ్రెండ్లీగా ఉండి అవన్నీ నేర్పించేవాళ్ళు విజయశాంతి గారు. అది కొంచెం మందికి అలవాటు, కాలు మీద కాలు అనేది. తెలీదు నాకు, ఇది కాలు మీద కాలు వేసుకోవాలి అదంతా లేదు. మన మామూలుగా అలవాటు అది అలా వచ్చేస్తుంది. పెద్దవాళ్ళ ముందు అలా కూర్చోకూడదు కదా. ఎన్నిసార్లు ఒక షాట్కి వచ్చినప్పుడల్లా కాలు మీద కాలు తీయలేం కదా. అవును. ఒకసారి లెగుస్తాం, 2 సార్లు లెగుస్తాం, 3 సార్లు లెగుస్తూనే ఉండే. దీనికి ఎందుకు కూర్చోవటం, నుంచుని ఉంటాం మంచిది అనుకోండి. చాలాసార్లు కాలు మీద కాలు వేసుకొని ఆ తర్వాత తెలిసింది, ఎన్నిసార్లు అయినా పర్వాలేదు, మనం పెద్దవాళ్ళు వచ్చినప్పుడు లేవాలి. ప్రతి షాట్కి లెగుస్తారు. వాళ్ళు వచ్చారంటే మేము నుంచునే ఉంటాం. వాళ్ళ ముందు కూర్చునేది. మనం కాలు మీద కాలు వేసుకుని తెలియదు కదా, చిన్నపిల్లని. 12 ఏళ్ళకి సిస్టర్ క్యారెక్టర్ మనకి ఏం తెలుస్తుంది, అవన్నీ నేర్పించేవాళ్ళు. బట్ మీ టైంలో ఉన్న ఆర్టిస్టులు అందరితో పోల్చుకుంటే మీరు చాలా అంటే చాలా బ్లెస్డ్ గాడ్. ఎందుకంటే ఎస్వి రంగారావు గారితో చేశారు, సావిత్రమ్మతో చేశారు, ఎన్టీఆర్ గారితో చేశారు. ముఖ్యంగా ఈ ముగ్గురితో ఎలా ఉండేది అనుబంధం? ఎన్టీఆర్ గారితో భయం. ఆయన ఇటు వస్తే నేను ఇటు వెళ్ళిపోతాను, నాకు అసలే భయం. ఆ షార్ట్ అప్పుడు చేసేదాన్ని, కానీ నిప్పులాంటి మనిషి ఆయన. నేను పెద్ద అయిన తర్వాత ఎన్టీ రామారావు గారు. ఓకే. సో ఆయనతో కాంబినేషన్ తక్కువ ఉంది. సింహబలుడు వచ్చి తమ్ముడు ఆయనకి నేను. అప్పుడు ఆ టైంలో ఆయన అంటే భయం, అలా దూరంగా భయపడుతూ అలా ఉండేదాన్ని. నాగేశ్వరరావు గారు ఎప్పుడో కొంచెం ఆయన ఫ్రెండ్లీగానే ఉండేవాళ్ళు. చిన్నపిల్లని చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. చిన్నపిల్లగానే చేశాను. అదే టైంలో కలెక్టర్ గారి అబ్బాయికి ఆవిడ పెద్ద అయిన తర్వాత కూతురుగానే చేశాను. ఓకే. ఎస్వి రంగారావు గారు మేడం? ఆయన నాకు ఎలా చేశానో కూడా నాకు జ్ఞాపకం లేదు. చాలా చిన్నపిల్లని, బేబీగా ఉన్నాను, చేతులు ఎత్తుకుని ఉన్నారు ఆయన. నాకు తెలియదు యాక్ట్ చేసింది కూడా, నేను చేయలేదు అనుకుంటున్నాను ఆయనతో. ఇలా చూస్తున్నప్పుడు పిక్చర్లో వచ్చి ఆయన నన్ను ఎత్తుకుని ఉన్నారు, చిన్న చంటి బిడ్డని. ఏంటి నేను చేశాను ఆ రోజు. నాకు చాలా సంతోషం అనమాట. ఆయన అంటే చాలా 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 ఇష్టం నాకు. నిజంగా మీ ఇప్పుడు సావిత్రమ్మతో వర్క్ చేయని టెక్నీషియన్సే అందరు చాలామంది ఉన్నారు ఇప్పుడున్న వాళ్ళల్లో. మీ టైంలో వాళ్ళు మీరు చేసింది గ్రేట్ మేడం. అవును. యాక్చువల్లీ అమ్మ వచ్చి చాలా సిక్ అయిపోయారు ఆ టైంకి. నేను దేవుడు మావయ్య పిక్చర్ చేస్తున్నప్పుడే ఆ పిక్చర్లోనే చేశాను మా అమ్మతో, సావిత్రమ్మతో. అప్పటికి చాలా సిక్గా ఉన్నారు. ఆవిడ గెస్ట్ అపీరియన్స్ ఆ పిక్చర్లో. ఓకే. వస్తారు పిల్లల్లో ఏ పిల్ల కావాలంటే తీసుకుని వెళ్తానికి ఆ బిడ్డని తీసుకుని వెళ్ళి ఒక గెస్ట్ అపీరియన్స్ వచ్చి ఆ సినిమాలో అలా చేశాను. త్రూ అవుట్ పిక్చర్ చేయలేదు. అప్పటికి సన్నగా అయిపోయారు, బాగా సిక్గా ఉన్నారు ఆవిడ. గుర్తున్నారు మీకు? బాగా గుర్తున్నారు. ప్రసాద్ స్టూడియోలో చేసాము. దేవుడు మావయ్య సెట్, శోభన్ బాబు గారు, అనుశ్రీ గారు. అలాంటి పెద్ద పెద్ద చక్రాలు లాంటి కళ్ళు వేసుకొని చూసిన సావిత్రమ్మని అలా సీన్లో చూడగానే మీ ఫీలింగ్ ఏంటి?
అప్పుడు On నాకు తెలియదు కదా, నేనే చిన్న పిల్లని కదా, నాకు సావిత్రి గారు ఎవరు ఏంటి ఏం తెలిసేది కాదు. ఆవిడ వస్తే సావిత్రి గారు అంటే నేను అలా చూస్తూ ఉండేదాన్ని. ఆవిడ పిక్చర్లు మనం చూడాలన్నా మనకి టీవీలు ఉండేవి కాదు అప్పుడు ఇంట్లల్లో. ఎక్కడో ఒక చోట ఒక టీవీ ఉండేది. ఆవిడ ఏం పిక్చర్స్ చేశారో కూడా నాకు నాలెడ్జ్ ఉండేది కాదు. ఇప్పుడు చూసుకొని ఆవిడతో చేశాను. అలాగే శివాజీ గణేశన్ గారితో చేశాను. ఆయన నాకు బీడి ఆ సినిమాలో ఆయనకి చిన్నప్పుడు ఆయన కొడుకు నేనే. ఓకే. డ్యూయల్ రోల్ అయినా నాకు వచ్చి బీడి అయ్యి తాగాలి అవన్నీ ఆయన నేర్పించారు. ఆయన చాలా కొంచెం இதெல்லாம் நடிப்பு, நீ நடிக்கணும் அவ்வளோதான், அதெல்லாம் பார்க்கக்கூடாது, నడి పాము పట్టుకోవటం అవన్నీ. హీరోయిన్లకి ధీటుగా అంత బిజీగా యాక్ట్ చేసిన వరలక్ష్మి గారు హీరోయిన్కి తగ్గట్టుగానే రెమ్యునరేషన్ తీసుకున్నారు. చెన్నైలో కొన్ని కోట్ల ఆస్తులు సంపాదించారు అనుకుంటారు తెలుగులో. లేదండి, అదంతా మనం వచ్చి పబ్లిక్ని వచ్చి ఫూల్స్ చేయకూడదు. అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్కి చాలా మినిమం పేమెంట్సే ఉండేవి, చాలా చాలా మినిమం పేమెంట్స్ ఉండేవి. నాకు తెలిసి మా చైల్డ్ ఆర్టిస్ట్లో బెస్ట్ పేమెంట్ తీసుకున్నది శాలినియే. అప్పుడే పెద్ద అమౌంట్ వచ్చింది. నేను విన్నది వచ్చి చాలా మంచి అమౌంట్ తీసుకుంది అమ్మాయి. అంతకుముందు అన్నీ చాలా లిమిటెడ్, స్కూల్ ఫీజులకు కూడా సరిపోయే అమౌంట్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. అప్పటికి సరిపోయేవి కాదు. మా 4 అమ్మాయిలకి మా నాన్నగారు స్కూల్ ఫీజులు కట్టడానికి కూడా సరిపోయేవి కాదు. అంత చాలా తక్కువ అమౌంట్సే. దాని తర్వాత సిస్టర్ రోల్స్ చేసినప్పుడు కొంచెం ఆ సిస్టర్ రోల్లో అప్పట్లో మంచి అమౌంట్, బెస్ట్ అమౌంట్ తీసుకున్నది నేను. బట్ నేను ప్రొలాంగ్ చేయలేదు కాబట్టి ఆ అమౌంట్స్లో అప్పుడు తీసుకున్న కొన్ని ఆస్తులు ఉండబట్టి సరిపోయింది. అంతేగాని దాని తర్వాత కోట్లు అవన్నీ ఏం లేదు. మినిమంగా సంపాదించుకున్నాను అంతే. హ్యాపీ లైఫ్. సో ఇప్పుడు ఈ హ్యాపీ లైఫ్ని ఇంతతో ఆపేద్దాం, ఉన్న ఆస్తులతో హ్యాపీగా మంచి ఫ్యామిలీ, డాక్టర్, హస్బెండ్ లేదు ఇంకా హైదరాబాద్ కంప్లీట్గా షిఫ్ట్ అయిపోయి థర్డ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాల్సిందే. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్ బాబు, రామ్ చరణ్, ముఖ్యంగా మహేష్ బాబు గారికి, కృష్ణ గారు వాళ్ళ అబ్బాయి కదా, అవుతారు అనమాట. అయితే హీరోయిన్ మదర్గా కూడా చేయొచ్చు మీరు. అవును. లేదు, నేను వాళ్ళందరికీ అమ్మగానే చేయాలనుకుంటున్నాను. ఓకే. హీరోస్ అందరికీ అమ్మగా చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ డాడీస్తో పనిచేశాను కదా, వాళ్ళ పిల్లలతో పనిచేయాలని నాకు చాలా ఆశ. మహేష్ బాబు గారు, బన్నీ, ప్రభాస్ గారు, అందరు అప్పట్లో హీరోస్గా ఉన్న వాళ్ళ పిల్లలందరితోనూ, నిఖిలు, అందరూ కోరుకుంటుంది కూడా మోడ్రన్ మమ్మీస్నే. మీరు చాలా మోడ్రన్గా ఉన్నారు ఇప్పటికి కూడా. మోడ్రన్ మమ్మీ. సో తొందరలో మళ్ళీ స్క్రీన్ మీద చూడబోతున్నాం, బిగ్ స్క్రీన్ మీద. భగవంతుడి దయ వల్ల, బాబా దయ వల్ల జరగాలి. తప్పకుండా జరుగుతుంది. మిమ్మల్ని చూసిన డైరెక్టర్సే కదా అందరూ చిన్నప్పుడు చూసిన డైరెక్టర్స్ తక్కువ ఉన్నారు కదండి. ఇప్పుడు అందరు న్యూ డైరెక్టర్స్ ఎక్కువగా ఉన్నారు. తెలుగు వాళ్ళే కదా అంతా, తెలుగు వాళ్ళే, సినిమాని ప్రేమించి వచ్చిన వాళ్ళే కదా అందరూ కూడా. మేము కృష్ణ గారికి చూసామండి, కృష్ణరాజు గారికి చూసామండి అని వాళ్ళ పిల్లల్ని డైరెక్ట్ చేస్తున్నారు అంతే వాళ్ళు కూడా. సూపర్ అన్నమాట. సో అర్జీ పెట్టుకుంటున్నారా డైరెక్టర్స్ కొత్త వాళ్ళకి? అర్జీ పెట్టుకుంటున్నారా? లేదండి, నేను ఎవరిని ఇంతవరకు అప్రోచ్ అవ్వలేదు. పాపం వాళ్ళకి తెలియదు కూడా నేను చేస్తానని కూడా. తెలిస్తే ఇన్ కేసు అంటే పాపం వాళ్ళు చాలాసార్లు సిస్టర్ రోల్స్ అప్పుడు చాలా ఫోన్లు చేశారు, చెయ్యండి మేడం, పెళ్లి చేసుకుంటే ఏంటి, చెయ్యండి. నేనే వద్దు అని మానేసాను. పాపం వాళ్ళకి ఈరోజు నేను చెప్పాలి కదా, మీ టీవీ మూలంగా చెప్తున్నాను. మా టీవీ ద్వారా ఏది చెప్పినా కానీ వైరలే. ఓకే, అయితే నేను మళ్ళీ సినిమాలు చేయాలనుకుంటున్నాను. దయచేసి నాకు మంచి ఆఫర్స్ ఇవ్వమని సుమన్ టీవీ మూలంగా మీ అందరినీ ఏమంటారు అడుగుతున్నాను. నాకు తమిళ్ వచ్చేస్తుంది. సో నిజంగా ఇలాంటి ఆర్టిస్టులు మనకి చాలా అరుదుగా దొరుకుతారు. ఇండస్ట్రీ ఇచ్చిన గొప్ప గిఫ్ట్స్ ఏమైనా ఉన్నాయంటే ఈ తరానికి కూడా ఇలాంటి ఆర్టిస్టులు ఇంకా ఉండటం. సో డెఫినెట్గా డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ చూస్తున్న హీరోస్ కూడా వరలక్ష్మి గారిని ఎలాంటి సినిమాల్లో చూసామో మనందరికి ఇప్పటికీ గుర్తు. ఏ సినిమా చూసినా కానీ వరలక్ష్మి గారు లేకుండా లేదు. అంత సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్స్ ఇచ్చిన వరలక్ష్మి గారిని మళ్ళీ ఇంకొకసారి మన సినిమాలలో ఒక అమ్మగా చూడాలనుకుంటున్న కోరికను తీర్చాలని మనస్ఫూర్తిగా
సుమన్ టీవీ తరపున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. సుమన్ టీవీకి థ్యాంక్ యూ అండ్ రోషన్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అడగగానే యాక్సెప్ట్ చేశారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.